ओम एकदंताय विद्महे वक्रतुंडाय తీసుకున్నారా? అందరికీ నమస్కారం. మీరు కూర్చుంటే ప్రవచనిస్తారు.
Please be seated. So, approaching please. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపమైన సభకి నమస్కారం. ఈరోజు గురువు గారు శ్రీ హనుమత్ వైభవం మీద ప్రవచనం చెప్తారు. మనకి ముందుగా గురువు గారు సుందరకాండలో ధర్మ సూక్ష్మాలు చెప్పారు. తర్వాత శ్రీ రామేశ్వర తత్వం చెప్పారు. ఈరోజు శ్రీ హనుమత్ వైభవం మీద గురువు గారు ప్రవచనం చెప్పారు. మరి మీరందరూ కూర్చుంటే ప్రవచనం స్టార్ట్ చేసి దీనికి ముందు శ్రీమతి అనసూయ గారు గణపతి ప్రార్థన చేస్తారు. అనసూయ विघ्नराज श्री विनायका वरसिद्धिदायका नमो नमोस्तुते विघ्नराज श्री रत्नखचित मकुटा रत्नखचित मकुटाभरणमणि कुण्डलमण्डित कुमार गुरुवर विघ्नराज श्री गकार नाम गणेश्वर गणप्रिय गुणानुग्रह गण्य सेवित गकार नाम गणेश्वर गणप्रिय गुणानुग्रह गण्य सेवित गुणाकृतिधरा गुणाकृतिधरा गुणपरिपालक गुणाकृतिधरा गुणपरिपालक मूषिकवाहन मीनाक्षी भगवरं विघ्नराज श्री नमो नमोस्तुते विघ्नराज श्री
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాగస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆంజనేయమతిపాటలాననం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినో భావయామి పవమాననందనం. సమస్త సన్మంగళాన్ని సంతు. మూడవ రోజు ప్రవచన కార్యక్రమంలోకి వెళ్ళి స్వాగతం కలుగుతూ ఇవాళ కుజవారం. పూర్వం ఉజ్జయిని క్షేత్రంలో, ఉజ్జయిని అంటే మధ్యప్రదేశ్లో ఉంది కదా, నిన్న మనం చెప్పుకున్న జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర లింగం అక్కడే ఉంది. అక్కడ పుట్టాడు ఒక్క మహానుభావుడు, ఆయనే కుజుడు. శివుడు చాలా కాలం కఠోర దీక్షతో తపస్సు చేసి హఠాత్తుగా ఒక రోజున కళ్ళు విప్పాడు. ఆయన కంటి నుంచి కొన్ని నీటి బిందువులు బయటకు వచ్చాయి. దాంతోపాటు చెమట పుట్టింది. నిజానికి భగవంతుడికి మనకు మళ్ళీ కన్నీళ్లు పుట్టడం, చెమట రావటం ఏం జరగవు. వీటికి అతీతుడు కనుక ఆయన పరమాత్మ అన్నారు. జర మరణం ఇవి ఉన్న వాళ్ళకి చెమట పుట్టడం, నోట్లోంచి లాలాజలం రావడం, మలమూత్రాలు ఇవి వస్తాయి. ముసలితనం చావు లేకుండా సర్వకాల సర్వావస్థలలో ఒకే రకంగా ఉండేటటువంటి వ్యక్తికి, అంటే అసలు ఆకారమే లేని వాడు ఆకారం ధరిస్తే వీటికి అతీతంగా ఉంటాడు. అందుకే దేవతలను కూడా నిర్జరులు అంటారు. జర అంటే ముసలితనం, అది లేదు కనుక నిర్జరులు. మరము అంటే చచ్చుట, అదే మరణం, అది లేదు కనుక అమరత్వం. అంచేత నిర్జరులు, అమరులు, ముసలితనము చావు లేనివాడు. శివుడికి అభవుడు అని కూడా పేరు ప్రత్యేకంగా. అంటే భవము అంటే పుట్టుక, అది లేదు కనుక ఆయన అభవుడు. అయినా కాసేపు మానవ లోకంలో హిమాలయాలలో తపస్సు చేసి మానవుల్ని ఊహించడం వల్ల మానవ లక్షణం ఆయన కూడా తనకు ఆపాదించుకున్నాడు. ఆయనకి చెమట వచ్చింది. ఆ చెమటని వెంటనే భూదేవి కింద పడిపోతుంటే టక్కని చేత్తో పట్టుకుని మింగేసింది. ఆయన కంటి నుంచి వచ్చిన నీటి బిందువులు నేల మీద పడ్డాయి. ఆ కంటి బిందువుల నుంచి పుట్టినవి కనుక రుద్రాక్షలు అన్నారు వాటిని. శివుడి కళ్ళేవి కాబట్టి రుద్రాక్షలు కన్నీటి బిందువుల నుంచి పుట్టే. చెమట నుంచి భూదేవి మింగి, చెమటను భూదేవి మింగి గర్భం ధరించింది. గర్భాన్ని అంటే ఈ పొట్టని సంస్కృతంలో మధ్య అంటారు. సింహమధ్యముడు అంటే ఏమిటనమాట? సింహము నడుము అంటే నడుము కలిగిన వాడు. అసలు ఒక్క వైద్యం ఉంటే బాగుంది, రెండో దానికంటే తీసేయడానికి. ఇప్పటికి కూడా మీరు చూడండి, సంస్కృతంలో
సన్నగా ఉన్న నడుము ఉన్నటువంటి స్త్రీలని సింహమధ్యమ, సన్నని నడుము ఉన్నవాడిని సింహమధ్యం ఉంటుంది. సింహం నడుము కాస్త సన్నగా ఉంటుంది, మిగతా శరీరం బాగుంటుంది. చురుగ్గా ఉండేవాళ్ళకి ఎప్పుడు కూడా కడుపు సన్నగా ఉండాలి. బాగా పెద్ద పొట్టతో ఉన్నవాడు ఏం పని చేస్తాడు? కదలలేడు, ఇబ్బంది. భీముడు మొదలైన మహానుభావులకి పొట్ట బయటికి కనపడేది కనుక అదేమిటో తెలియదు కానీ దిక్కుమాల సినిమా వాళ్ళు భీముడు అనగానే పొట్టన వాడు చూపిస్తారు. అజీర్ణ వ్యాధితో అనారోగ్యంతో ఉంటే పొట్ట పెరుగుతుంది కానీ భీముడు ఎంత అన్నం తిన్నా లోపల కలబెడిపోతుంది. అందుకే ఇంకో పేరు ఉరుకోదరుడు అని కూడా. ఉరకం అంటే తోడేలు, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు ఆయన. తోడేలు ఒక ఆబోతుని తినేసినా దానికి పట్టరాదు, మంచి చురుగ్గా ఉంటుంది. భీముడు అంతే, ఏకంగా 27 అడుగులు ఎత్తున్న ప్రాకారం మీదకి ఎక్కి అవతలకి దూకేశాడు. యువతల చోతలకు అయి చెప్పన్నమాట విరాట పర్వంలో. అటువంటి మహానుభావులు అయితే చెప్పొచ్చేది ఏమిటంటే మధ్య అంటే నడుము. భూదేవికి ఈ మొత్తం భూమండలం అంతా ఒక స్త్రీ రూపం ధరిస్తే ఆవిడ భూదేవి అని పిలువబడుతుంది. ఆవిడకి నడుము మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అంటే భూమికి నడుము అన్నమాట. గర్భం ధరించి పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు పుట్టిన స్థలమే ఉజ్జయిని, అది మధ్యప్రదేశ్లో ఉంది ఇప్పటికి కూడా. కు అంటే భూమి, జ అంటే పుట్టాడు కాబట్టి కుజహ అంటే భూమికి పుట్టినవాడు. శివుడి చెమటని మిరింగి భూదేవి గర్భం ధరించి తక్షణం పిల్లవాడిని కన్నది. ఏదో 10 నెలల పాటు కడుపులో మోసి కష్టపడి ప్రసవించలేదు. సద్యో గర్భము అంటాం దీన్ని. ఆ క్షణమే గర్భం ధరించి పిల్లవాడిని కన్నాడు. ఆ పుట్టిన పిల్లవాడికి ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆలయం ఉంది, కుజ ఆలయం. అక్కడే పుట్టాడు. ఆయన మహాతపస్సు చేసి కాశీ వెళ్ళి గ్రహం అయ్యాడు. ఆయనకి చాలా ఇష్టదేవత రుద్రుడు. కలియుగంలో కూడా నిరంతరం నిన్ను నా కళ్ళ ముందు చూడాలి, నిన్ను ఎప్పుడూ నా మనస్సులోనే నిలబెట్టుకోవాలంటే ఏం చెయ్యాలని అడిగితే, నా అంశతోటి నేను భూలోకంలో భవిష్యత్తులో ఒక వానర రూపం ధరిస్తాను, ఆ వానర రూపంతో నిత్యం నీ దగ్గరకు వస్తూ ఉంటాను, నీకు దర్శనం ఇస్తాను. నీవు పుట్టింది కుజ గ్రహానికి కనుక నీ పేరు మీదుగా ఒక వారానికి ఆ పేరు పెడుతున్నాను. నిన్ను గ్రహం చేశాను. మంగళవారం అన్నా, కుజవారం అన్నా, అంగారక వారం అన్నా కుజుడి పేరు లేదు. ఆ రోజున నీకు సంబంధించిన కథలను లేక నా రుద్రాంశంతో జన్మించిన హనుమత్ కథలని భక్తి శ్రద్ధలతో ఉన్నవాళ్ళని నువ్వు ఏమీ చెయ్యకు, కుజ దోషం లేకుండా చెయ్యి అని వరం ఇచ్చాడు. అందుకని అప్పటి నుంచి మంగళవారం నాడు కూడా హనుమంతుడికి ప్రత్యేకంగా తవలపాకులతో సింధూరంతో పూజ చేయటం ఉంది. నిజానికి హనుమంతుడు పుట్టింది శనివారం. మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్ సర్వేష్వపి చ వారేషు మందవార ప్రశస్యతే. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి శనివారం, తతో మధ్యాహ్న వేళాయం, అది కూడా మరి మధ్యాహ్నం పూట జనయామాస వైసుతం కుమారుణ్ణి కన్నదట. అంజనాదేవి సరిగ్గా వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో శనివారం మధ్యాహ్నం వేళ 11:48 కుర్రాన్ని కన్నది. దానికి అభిజిత్ ముహూర్తం, అభిజన్ ముహూర్తం అని పేరు. పుట్టినవాడు కొంచెం ఇంచుమించి ఈ ఆకుపచ్చ రంగులో ఉండేవాడే. తర్వాత మూతి మాత్రం బాగా ఎర్రబడింది అనుకోండి. అందువల్ల ఆ మహానుభావుడి కోసమని ప్రత్యేకంగా వాడు ఈ కండువ వేసుకురావాల్సి వచ్చింది. ఆయన పుట్టినప్పుడు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో పుట్టాడు. ఇప్పటికి కూడా చాలా చోట్ల ఆకుపచ్చ రంగుతో ఉన్న హనుమంతుడే చూపిస్తారు. ఎటో చెడిపోయిన విగ్రహాలకి గంధ సింధూరం పోస్తారు కనుక ఆ సింధూరం వల్ల పూర్తిగా సింధూర విగ్రహుడు అయిపోయాడు అనమాట. ఆయన మొత్తం మీద ఇవాళ మంగళవారం నాడు ఆయనకి సంబంధించిన కొన్ని మహిమలు చెప్పుకుంటున్నాం. వైభవము అన్నారు. విభుడు అంటే రాజు, అధిపతి. విభుడు అన్న ప్రభువు అన్న అర్థం ఏమిటి? అధిపతి. వైభవం అంటే ఆయన ఆధిపత్యం. హనుమంతుడి ఆధిపత్యం ఎటువంటిది? ఆయన ఏమేం చేస్తే అనుగ్రహిస్తాడు, సంతోషిస్తాడు. ఇవన్నీ మనకి పరాశర సంహితలో బాగా ఉన్నాయి. హనుమంతుడు అంటే ఒక అద్భుతమైన పాత్ర ఈ సృష్టిలో అరుదుగా ఉంటుందని మొదటి రోజే మీకు చెప్పాను. ఆంజనేయుడిని కనుక భక్తి శ్రద్ధలతో స్మరిస్తే అందులో మొట్టమొదటి మనకి బుద్ధి, తెలివితేటలు ఇస్తాడు. ఏ ఆలోచన చేయటం వల్ల మనకి లాభమో ఆలోచన ఇస్తాడు.
మనకు ఆలోచన చేసే శక్తి లేదు. మనం అమాయకులు ఒక విధంగా చెప్పాలంటే మనం ఏదో పెద్ద తెలివైన వాడు అనుకుంటున్నాం, కానీ నిజంగా మనకి ఏం తెలుసు? ఆ భగవంతుడి సృష్టిలో మనంతా చంటి పిల్లలం. చిన్నపిల్లవాడికి విమానం ఎక్కాక ఓ చిన్నపిల్లవాడు చూశాను, నా పక్క సీట్లో కూర్చున్నాడు. వాడు ఆ కిటికీ పగలగొట్టు కిందకి దూకుతాను నాన్న అనేవాడు. అందులోకి దూకితే ఏమవుతుందో వాడికి ఏం తెలుసు? వద్దున దూకితే చచ్చిపోతామంటే చచ్చిపోవడం అంటే ఏమిటి నాన్న అంటాడు వాడు మళ్ళీ. కాబట్టి విమానంలోంచి దూకితే ఏమవుతుందో తెలియదు, నీళ్లలో దూకితే ఏమవుతుందో తెలియదు, కారులోంచి కిందకి దూకితే ఏమవుతుందో తెలియదు. అలా తెలియని వాడిని చిన్నపిల్లవాడు అంటారు. ఆ చిన్నపిల్లలతో మంది కూడా. అందుకే మనకి ఏది మంచో ఏది చెడ్డో తెలియదు, ఆలోచన సరిగ్గా లేదు. కాబట్టి మనం ఏమనుకుంటాం? రకరకాల కోరికలు ఆయన దగ్గరకు వచ్చి నాకు ఒకేసారి $1,00,000 ఇచ్చేయి, లేదా నాకు ఫలానా కారు ఇచ్చేయి, విమానం ఇచ్చేయి, లేదా ఈ ఊళ్ళో ఉండని ఈ ఊళ్ళో ఉండని, ఇలా ఏవో కోరికలు కోరుతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఏది మంచో తెలియదు కనుక, ఇందాక చెప్పిన పిల్లలు లాంటి వాళ్ళం కనుక. అందుకని శంకరాచార్యులు వారు ఒక మంచి చమత్కార శ్లోకం చెప్పారు. పరమాత్మ ఏం కోరుకోవాలో మాకు తెలియదు, అందువల్ల యథాయోగ్యం తథా కురు. నేను దేనికి అర్హుడనో అది నాకు ఇయ్యి అన్నాడు. ఏది నాకు మంచో అది నువ్వే చూపించు మార్గం, కోరుకోవడం చేత కాదు కనుక. అందుకని ఆలయానికి వెళ్ళినప్పుడు ఓ ఇది కావాలి అది కావాలని కోరుకుంటే ఇవన్నీ ఎవడైనా కోరుకున్నంత మాత్రం అన్ని ఇచ్చేస్తే ప్రమాదం కూడా. నాకు తెలియక పిచ్చాడి ఆ నిప్పును ముట్టుకుంటానంటే ఎంత ప్రమాదమో, మనకి కొన్ని కోరికలు తీరిస్తే మనకు అంత ప్రమాదం అన్నమాట. దానివల్ల ఏది లాభమో ఏది మంచో ఏది చెడ్డో తెలియదు కనుక. అందువల్ల మనము దేనికి అర్హులమో అది ఇమ్మని కోరుకోవాలి. అప్పుడు మనకు అవసరమైంది ఇస్తాడు. అవసరమైంది సమయానికి రావడమే యోగం అంటే, ఇంకంతకంటే ఉంది. అలాంటి ఆలోచన మనకి కలిగిస్తాడు కనుక హనుమంతుడిని ప్రార్థిస్తే మొట్టమొదటి ఇచ్చేది బుద్ధి. అంటే ఏ సమయమునకు ఏది చెయ్యాలో ఏది ఆలోచించాలో ఆ ఆలోచన ఆ తెలివి ఇచ్చేవాడు ఆయన. అది బుద్ధి అంటే. బలం, శరీరము మనస్సు ఈ రెండూ కూడా బలంగా ఉండాలి. ముందు శరీర బలం ఉండాలి. ఎప్పుడు కళ్ళు తిరిగిపోతూనే అలసంగా గట్టిగా 2 అడుగులు ప్రయాణిస్తే కళ్ళు తిరిగి పడిపోతే దానివల్ల ఏం ఉపయోగం ఉంది? దాంతో ఇల్లు దాటి బయటికి వెళ్ళలేడు వాడు. శరీర బలం చాలా అవసరం. అసలు హనుమంతుడికున్న శరీర బలం ఎవరికున్నది? 100 యోజనాల విస్తీర్ణ సముద్రం దాటితే ఏమాత్రం అలసట లేకుండా ఉండగలిగే మహాశక్తి ఆయనకి మాత్రమే ఉంది. కారు దిగి మెట్లు ఎక్కి పైకి వచ్చేసరికి ఓయ్ అంటున్నారా, కుర్చీల్లో చతికిలు పడుతున్నారా కొంతమంది పాపం. ఈ బలం కష్టం. అందుకని ఈ దౌర్బల్యాన్ని తొలగించి శరీరాన్ని దృఢంగా ఉంచుతాడు ఆయన. శరీరం బలంగా ఉన్నా మనస్సుకి బలం లేకపోతే కష్టం. మనోబలం లేని వాడికి ఎంత శరీర బలంలో ఉపయోగలేదు. ఏరుక్కి చాలా బలం ఉందిట, కానీ సింహానికి ఉన్న ధైర్యం లేదు, మనోబలం లేదు. అందుకే తిరిగితనం వల్ల ఇబ్బంది పొందుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు శారీరకంగా బలంగా లేకపోయినా మనోబలం ఉన్నవాడే ఎక్కువ సాధిస్తాడు. కాబట్టి శరీర బలము మానసిక బలము ఈ రెండూ ఇస్తాడు కనుక హనుమంతుడిని ధ్యానిస్తే 2వ లక్షణం బలం అన్నారు. బుద్ధి బలం. 3వది యశః, కీర్తి. హనుమంతుడి అనుగ్రహం ఉంటే ఏ ఊరు వెళ్ళినా మళ్ళీ మనకి సత్కీర్తి వస్తుంది. మళ్ళీ యశస్ శబ్దానికి కీర్తి అంటే అపకీర్తి కాదు, సత్కీర్తి. మంచివాళ్ళంతా పొగడాలి. ఎక్కడికి వెళ్ళినా వీడు వెళితే మనకి ప్రమాదం లేదురా అనుకోవాలి. మన తెలివితేటల వల్ల పక్కవాడిని గిల్లి భయంకరమైన ప్రమాదం వాడికి తెచ్చిపెట్టి మనం ప్రమాదం తెచ్చుకుని వీడు వస్తే నక్క చిత్తులు వాడురా అని అడిగిపోతే అది కీర్తి అవ్వదు. కాబట్టి మన వల్ల ఇతరులకు లాభం మనకి లాభం వచ్చేలాగా మనం పెడితే 10 మంది వీడు రావాలరా అని కోరుకోవడమే నిజమైన కీర్తి. అటువంటి యశస్సు ఇస్తాడు ఆయన. ఇక 4వది ధైర్యం ఇస్తాడు. ధీరః అంటే సరి అయిన ఆలోచనతో కూడిన మానసిక బలం. ఆలోచనతో కూడిన మానసిక బలం. ధీరుడు అంటే తెలివైనవాడు, పండితుడు, బుద్ధిమంతుడు, అనేక లక్షణాలు ఉన్నాయి. ఇందాక చెప్పింది శారీరక మానసిక బలాలు. ఇవి అలా కాదు. కార్యరంగంలోకి దిగితే తాను చేసే పని లోకశ్రేయస్సు ఉపయోగపడాలి, తనకి ఉపయోగపడాలి. అంటే స్వార్థము ఉండాలి, పరమార్థము ఉండాలి. ఈ 2 శక్తులు ఉన్న తెలివితేటల్ని ధైర్యం అంటారు. అది ఇస్తాడు ఆయన. నిర్భయత్వం, అన్నిటికంటే భయం లేకుండా ఉండడం మరీ అవసరం. పిరికివాడు అనుక్షణం చచ్చిపోవటమే.
విమానం ఎక్కితే ఇంటికి వెళ్ళేదాకా జాగ్రత్తగా కింద కూలకుండా ఉంటుందా? కారు దిగి అలా పెడితే కారు గుర్తేస్తుందేమో. పిచ్చి పిరిగితాను ఇది. నిజంగా నీకు చచ్చేవాకుంటే ఈ ఏడాది ఎవరో చార్ధాంకి వెళ్ళి ఇరుక్కుపోయారు అనుకుందాం, వాళ్ళకి ఏదో గండం వచ్చింది, ఇంక జీవితంలో చార్ధాం గండంటే ఇంక ఉపయోగం ఉంది నీకు? ఇంట్లో ఉన్నంత మాత్రం చేత బతికి బాగుంటామనే ఉంది. బాత్రూంలో కాలు జారి పడి చచ్చిపోయిన వాడు లేరా? హాయిగా భోజనం చేస్తూ చచ్చిపోయిన వాడు లేరా? మంచి లడ్డూ తింటూ ఉంటే గొంతు కట్టం పడి చచ్చిపోయిన వాడు ఉన్నారు. చావంటూ వస్తే ఎక్కడైనా వస్తుంది. కాబట్టి మృత్యువుని గురించి భయపడక, ఏ పని చేస్తున్నా భయపడక, నిరంతరం భయాన్ని విడిచిపెట్టడం నిర్భయత్వం. అది హనుమంతుని అనుగ్రహం వల్లే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అకాలంలో రమ్మన్నా మరణం రాదు. రాసి పెట్టి ఉంటే అక్కడికి వెళ్ళి మరీ తెచ్చిపోతాం. గరుత్మంతుడు ఒక రోజున విష్ణువు చెప్పగా కైలాసానికి వెళ్ళాట. శివుడికి ఏదో ఒక మాట చెప్పాలి, అందుకని కైలాసానికి వెళ్ళాడు, శివ దర్శనానికి వెళ్ళాడు. సరిగ్గా ఆయన వెళ్ళే సమయానికి యమధర్మరాజు గారు కూడా వచ్చాడు అక్కడికి. యముడు గరుత్మంతుడిని చూసి బాగున్నావా అన్నాడు. ఆ తర్వాత అలా పైకి చూశాడు. ఆ పైన ఏముంది అక్కడ? ఒక చిన్న పావురం కైలాసంలో, అంటే భూలోక కైలాసంలో ఉంది. ఆ పావురం చిన్ని గూళ్ళో దక్కుంది గుహలో. అది చూచాడు యముడు. అని ఆ పావురాన్ని చూసి నవ్వి, శివ దర్శనానికి నేను వెళుతున్నాను, నేను వెళ్ళొచ్చాక నువ్వు వెళ్ళమన్నాడు గరుత్మంతుడిని. ఈ గరుత్మంతుడికి అనుమానం వచ్చింది, వీడు గొప్పదైన వీడు అసలే యముడు, ఎవడి ప్రాణం ఎప్పుడు తీస్తాడో తెలియదు. పాపం ఈ హిమాలయ పర్వతాలలో కైలాస పర్వత శిఖరంలో ఉన్న చిన్న గూట్లో త్వరలో దాక్కుని ఉన్న పావురాన్ని చూసి అని నవ్వాడు. ఒక వెకిలి నవ్వు. దీనికి ఏదో అపకారం తలపెట్టాడు వీడని అనుమానం వచ్చింది. దీన్ని ఏమైనా ఎవడికి కనపడకుండా దాచేయాలి అనుకున్నాడు. టక్కున ఏం చేశాడు, జాగ్రత్తగా రెండు కాళ్ళతో వీపు మీద రెక్కల్లో ఇరుక్కోబెట్టివాడి బాగా మళ్ళీ ఎమర్చి, కారులో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలకు బుల్లి సీటు పెడతారే, అందులో ఉంటే పిల్లాడికి ప్రమాదం ఉండదు, అలా రెక్కల్లో జాగ్రత్తగా దాచి రిప్పులు ఎగిరి కేవలం ఒక్క లిప్త కాలంలో, అంటే సెకండ్లో సగభాగాన్ని లిప్త అంటారు, అంత వేగంగా ఎగిరి దండకారణ్యంలో ఒక మర్రి చెట్టు త్వరలో ఈ పౌరాన్ని జాగ్రత్తగా దాచి అమ్మయ్యానని మళ్ళీ అంత వేగంగాను తిరిగి కైలాసానికి వచ్చేసాడు. క్షణాలలో అయినా ఎక్కడ దండకారణ్యం, భద్రాచలం దగ్గర ఉన్న దండకారణ్యాలలో ఓ మర్రి త్వరలో దాచాడు. మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఈయన తిరిగి వచ్చిన కాసేపటికి యమధర్మరాజు గారు శివ దర్శనం చేసుకుని బయటకు వచ్చాడు. ఆయన మళ్ళీ పైకి చూశాడు, పౌరం కనపడలేదు. గరుడా, ఇందాక నేను వచ్చినప్పుడు ఈ పైన ఓ పౌరాన్ని చూచాను, అది ఏమైంది అన్నాడు. నువ్వు దాన్ని చూచి నవ్వావుగా, అందుకని నీ మీద అనుమానం వచ్చి దాన్ని తీసుకెళ్లి దండకారణ్యంలో మరితరలో పెట్టాను అన్నాడు ఆయన. హారి పరమేశ్వర, నీ చేతలు చాలా చిత్రం అన్నాడు. అదేమిటి అలా దండం పెట్టావంటే, ఈ పావురం నుదుటి మీద ఒక 2 నిమిషాల తర్వాత దండకారణ్యంలో మర్రి చెట్టు త్వరలో ఒక పావు నొట్లో కూడా చచ్చిపోవాలని రాశాడు బ్రహ్మ. ఎక్కడి కైలాసం, ఎక్కడి దండకారణ్యం, అక్కడ మర్రి త్వరలో ఎప్పుడు పెడుతుంది ఈ పావురం? దీనికి పావు నొట్లో పడి చచ్చిపోయే యోగం ఎక్కడుంది? ఈ బ్రహ్మగారి రాతలన్నీ ఇలా పెచ్చ రాతలే అని బ్రహ్మనేదో అనుకున్నాను. నువ్వు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి త్వరలో పెట్టావు నీ బుర్రతో ఆలోచించి. ఇదిగో ఈ వాటికి ఆ పావు నొట్లో పడి చచ్చిపోయింది అన్నాడు. ఇక్కడ రాసి పెట్టబడి ఉంటే అప్పటిదాకా వాడు అమెరికాలో ఉన్నవాడు కూడా కావాలని అక్కడికి వెళ్తాడు అనమాట. రాసి పెట్టబడి లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళినా వాడు చాలా హాయిగా నిర్భయంగా ఉంటాడు. కాబట్టి మనం దేనికి భయపడవలసిన అవసరంలా. మానవునికి మరణం అనివార్యమైతే వాడు ఎక్కడికి వెళ్ళినా ఆ మరణం వచ్చి తీరుతుంది, రాని దానికి భయపడవలసిన అవసరంలా. అందుకని హనుమంతుని ఉపాసన వల్ల నిర్భయత్వం వస్తుంది. అరోగత, రోగం లేకుండా ఉంటాడు హనుమంతుని అనుగ్రహం ఉంటే. శరీరానికి రోగం వస్తే ఒక మందు వేసుకుంటాం, కానీ మనస్సుకి రోగం వస్తేనో, మానసిక రోగం అంటే ఏంటో తెలిసిన, పక్కవాడు మన కళ్ళ ముందు ఒక మంచి బిల్డింగ్ కొన్నాడంటే ఇక వీడికి నిద్ర పట్టింది 3 రోజులు పట్టి, హై బాబాయ్ వాడు బిల్డింగ్ కొనేసాడు, తెవులు లేని వేదన పొందునన్నరుండు అని కాశీఖండంలో చెబుతాడు శ్రీనాథుడు. వాడికి శరీరంలో రోగం ఉండదు, కానీ క్షీణించిపోతాట. దుర్యోధనుడు రాజసూయాగానికి వెళ్ళొచ్చిన తర్వాత మంచం పట్టాడు, దగ్గు వచ్చేసింది, ఒళ్ళంతా వేడెక్కేసింది, ఆహారం సహించేది కాదు, అలా మంచం మీద తొప్పిడి కప్పు పడుకున్నాడు.
మంచి ఆరోగ్యంగా ఉండేవాడు హఠాత్తుగా అయిపోయాడు ఏమిటని శకునికి అనుమానం వచ్చింది. ఏమిటి రోగం అడిగితే ఏం చెప్పమంటావయ్యా, నాకు ఆ రాజసూయాగంలో ధర్మరాజు గారి వైభవం చూసినప్పటి నుంచి ఈ రోగం పట్టుకుందన్నాడు. ఇంత సుస్పష్టంగా సభాపర్వంలో మహానుభావుడు నన్నయ్య గారు రాశాడు. ఏం చెప్పమంటావు? అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతులగుచున్న పాండు నరనాథ తనూజుల లక్ష్మీనాక సమ్మతమై సూవెలింగే వినుమాతుల మానధనాఢ్యుడైన భూపతి సహింపనోపునే సపత్రుల వృద్ధియు ఆత్మహానియు. తమ పరాక్రమంతో పాండవులు బోలెడంత సంపాదన సంపాదించారు, రాజ్యాన్ని పెంచుకున్నారు, లక్ష్మి వచ్చింది, కీర్తి వచ్చింది. అంతకంతకి ఏ ప్రాంతానికి వెళ్ళినా ధర్మరాజు లాంటి ధర్మాత్ముడు లేడు, సంపదలు ఉన్నవాడు లేడు. ఆ యజ్ఞం ఆ వైభవం చాలా గొప్పదని అంతా పొగుడుతున్నారు. అప్పటి నుంచి సూవెలింగే నాకు అసూయ పట్టుకుందన్నాడు. వాడిని చూసి నాకు ఒళ్ళు కొత్త ఆడిపోతుంది. దాంతో నాకు శరీరంలో రోగం లేకుండా రోగం వచ్చింది. ఇది పెద్ద రోగం అన్నాడు. జ్వరానికి మందు ఉందిట, చింతా జ్వరానికి మందు లేదు. పక్కవాడు బాగుంటే ఏడ్చేవాడికి మందు లేదు. ఎందుకంటే అది అసూయ కనుక. అదిగో అది పెద్ద రోగం. ఆ రోగాన్ని తొలగిస్తాడు కనుక హనుమంతుడి యొక్క అనుగ్రహం ఉంటే అరోగత అజాడ్యం. చాలా మందికి తెలియక అజాడ్యం అంటే జాడ్యం అంటే రోగం అనుకుంటారు పాపం. జాడ్యం అంటే రోగం కాదు. నీకేం జాడ్యం పట్టుకుంది అని కూడా ప్రశ్నించేవాడు ఉన్నారు ఇప్పుడు కూడా. ఈ భాష రాకపోతే కొన్ని ఇబ్బందులు, వస్తే కొన్ని ఇబ్బందులు. వస్తే ఎవడే మాట్లాడినా ఇందులో తప్పు ఉందేమో అనే ఆలోచన వస్తుంది, లేనిపోయి గొడవ. అసలు రాకపోతే గొడవ తెలియదు వాడికి, భక్త కనప్పలాట. ఇంతకీ జాడ్యము అంటే మందకొడితనము, జడత్వము అన్న, జాడ్యము అన్న. జడస్య భావ జాడ్యం. జడము అంటే కదలనిది, కదలకుండా పడి ఉండడమే జాడ్యం అంటే. కొంతమందికి చురుకుతనం ఉండదు. ఏమయ్యా అన్నం తింటావా? తింటాను లేదు అంటే ఇక్కడి నుంచి అక్కడికి నడిచేది. టేబుల్ దగ్గరికి వెళ్ళి అన్నం తింటానికి కూడా బతకం వీడికి. నోట్లో ఎవరన్నా పెట్టి ఆ మూతి కడిగితే సుఖం అన్నమాట వీడికి. అంత మహానుభావులు ఉన్నారు మరి. అలాగ మందకొడితనంతో ఉండడం జాడ్యం. కానీ హనుమంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మంచి చురుకుగా 90 ఏళ్ళు వచ్చినా సరే చురుగ్గా పనిచేసేవాళ్ళని చూశాను నేను. మా నాన్నగారు చివరి క్షణాల వరకు హాయిగా పనిచేస్తూ వెళ్ళిపోయారు. నమశివాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ వెళ్ళిపోయేవారు ఆయన. ఆఖరి మూమెంట్లో కూడా అది. ఓసారి ఆయన కావాలని హైదరాబాద్లో సిటీ బస్ ఎక్కారు, నల్లకుంట దగ్గర, చక్రవాడ దగ్గర. ఎందుకండి బాబాయ్ గారు, మేము తీసుకెడతాం కదా కారులో అని ఆయన పిల్లలు కొంతమంది చెప్పినా, మా పెద్దనాన్నగారు పిల్లలు బాబాయ్ గారు అంటే చాలా అభిమానం, నాన్నగారు అంటే పండితులని. మీకెందుకంటే సిటీ బస్ ఎక్కడంటే, కాదురా అప్పుడప్పుడు మనం చురుగ్గా ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి అని సిటీ బస్సులు ఇప్పుడు ఇంకా స్పరాలేదు. పూర్వం అక్కడ స్టాప్ అయితే ఇక్కడ ఆగేవాడు, లేదా అక్కడ ఆగేవాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళే బస్సు ఎక్కేవాడు. నేను చెప్పింది ఎప్పుడు 75వ ఏట ఆయన. ఓసారి బస్సులో నుంచి రన్నింగ్లో సరదాగా అలా దిగారు మెల్లిగా. కొంచెం వయస్సు సహకరించగా తూలిపోయి ఎదుటివాడి మీద పడగానే, తాతగారు కళ్ళు తిరిగి పడ్డారా అంటే, లేదయ్యా నా వయస్సుని పరీక్షించుకుని దూకాను, శరీరం సహకరించలే తూలేరుడుకో. ఎవరైనా ఆయన హౌ ఓల్డ్ ఆర్ యు అంటే, చిచ్చి ఐ ఆమ్ 75 years యంగ్ అనేవారు. ఆ ఓల్డ్ శబ్దం వాడండి అనేవారు. అలా ఉంటారు మనిషి, ఉత్సాహంగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఆ మానవుడు ఎప్పుడు అజాడ్యత్వం పొందాలి. హనుమంతుని ఉపాసనా బలం వల్ల నిత్యం శరీరం సహకరించకపోయినా మానసికంగా ఉత్సాహంగా ఉంటాడు. అలా ఉన్నవాడికి అసలు రోగం రాదు, మంచం మీద పడి చచ్చిపోయే యోగం రాదన్నారు. హనుమంతుని ఉపాసనా బలం వల్ల నిరంతరం హనుమ హనుమ హనుమాని స్మరిస్తే వాడికి అజాడ్యం వస్తుంది. నేను 2000 సంవత్సరంలో సహస్రవదనంలో హనుమంతుడి ఒక పద్యం చెప్పాను. హనుమ 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 అనుమానమేమి ఆతని దయలం కనుమ సకల శుభంబుల మనుమ జీవనము లోకమాన్యము వినుమా. హనుమ 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 అని 3 సార్లు హనుమ అనవయ్య. అనుమానమేమి, నీకు అనుమానం కల్లా అతని దయలం గనుమ, అతని దయలన్నిటినీ పొందుతావు.
సకల శుభంబుల మనుట అంటే జీవించుట, అనేక శుభాలతో జీవించుమా, జీవనము లోకమాన్యము వినుమా. ఇక నీ జీవితం లోక ప్రశస్తికి ఎక్కుతుంది, అందరూ నిన్ను పొగుడుతారు, ఇది తప్పక జరుగుతుంది అని. హనుమంతుని నామస్మరణం వల్ల అంత అద్భుతమైన అజాడ్యత్వం వస్తుంది, చురుకుదనం వస్తుంది, చకచకా పని చేయగలుగుతాడు. ఇక వాక్పటుత్వంచ, ఆయన స్మరణ ఉంటే అనర్కడంగా ఉపన్యసించవచ్చు. హనుమంతుడు ఎంత పండితుడో సామాన్యమైన వ్యక్తులకి తెలియకపోవచ్చు, కానీ సహజంగా మీలాంటి వాడికి తెలుస్తుంది. హనుమంతుడు ముందు బృహస్పతి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు. ఆ విద్య సరిపోలేదట, 9 వ్యాకరణాలు నేర్చుకోవాలనుకున్నాడు ఆయన. వ్యాకరణం లేకపోతే క్రమంగా కొంత ఇబ్బంది వస్తుంది, ఏం మాట్లాడుతున్నావో తెలియదు, శబ్దం అపశబ్దం వాడితే ఒక్కొక్కప్పుడు ఇబ్బంది వస్తుంది. ఒకదానికి ఒక శబ్దం వాడితే బొత్తిగా పాములుడైతే పర్వాలేదు, కానీ భూలోకంలో ఉన్నంతకాలం శబ్దంలో ఇంత పిసర్ తేడా వస్తే ఎంత నష్టమో తెలుసునా మీకు? అలక్ష్మీం నాశయామ్యహం, అది శ్రీ సూక్తంలో. కానీ వీడేం చేస్తున్నాడు, లక్ష్మీం నాశయామ్యహం అంటే లక్ష్మీదేవిని నాశనం చేసేస్తున్నాను. నువ్వు రోజు లక్ష్మిని నాశనం చేస్తున్నావు అంటే నీకు లక్ష్మి ఎందుకు వస్తుంది? క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. అది క్షుత్తు అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఆకలి దప్పిక ఇవి మలం అన్నాడు. అంటే దుష్పదార్థములు ఎక్కువగా అస్తమాటు తింటారు కొంతమంది. ఎక్కిన దగ్గర విమానం ఎక్కాడు, పిండి మిల్లుకైనా రెస్ట్ ఉంటుంది, కానీ ఈ తిండి మిల్లుకి రెస్ట్ ఉండదు అనమాట. చేగోడీలు తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు, టీ తాగాడు, మళ్ళీ వెంటనే లడ్డూ తీశాడు, లడ్డూ తిన్న వెంటనే మళ్ళీ బిస్కెట్ తిన్నాడు, బిస్కెట్ తిన్న వెంటనే కాఫీ తాగాడు, మళ్ళీ థమ్సప్ అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో అన్నాడు, నారింతరస్ అన్నాడు. అసలు దీనికి తగ్గే సంబంధం అంటే కాఫీ తాగుతాడు, కూల్ డ్రింక్ తాగుతాడు, అది కడుపా కండవలి మడుగా. అలాగే ఆడించిన వాడు ఆడించినాడు, ఇలా ఇష్టం వచ్చినట్టు 24 గంటలు తింటారే. ఎంత కప్పుతో కాఫీయా, ఏదో కాఫీ తాగితే న్యాయం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇంత లోట కాఫీ, బేటా ఇదిగో లోట అంటాడు వాడు. దాంతో ఈ కడుపు కాస్త పాడైపోతుంది. ఇలాంటి ఆకలి 24 గంటలు తెగ తినడం క్షుత్తు అనమాట. అది దరిద్రం. అంటే మామూలుగా ఉండవలసిన ఆకలి ఉంటే అది దరిద్రం కాదు. అలాగే ఇక పిపాస కూడా, కొంతమంది ఎన్ని నీళ్లు తాగినా లేక ఎన్ని డ్రింకులు తాగినా తాగుతూనే ఉంటారు, ఆ దాహం తీరదన్నమాట వాడికి. అటువంటి క్షుత్తు పిపాస ఈ రెండింటినీ కూడా దోషములు అన్నారు. ఏదైనా ఎక్కువైతే అది సర్వత్ర వచ్చేది. అందుకని క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం, జ్యేష్ఠ అంటే దరిద్ర దేవత అని అర్థం. లక్ష్మీదేవికి ఒక అక్కగారు ఉంది, ఆవిడ దరిద్ర దేవత అంటారు, అలక్ష్మి అంటారు ఆవిడ. అటువంటి అలక్ష్మిని నాశయామ్యహం, ఆ అలక్ష్మిని దరిద్ర దేవతను నేను తొలగించుకుంటున్నాను, నశింపజేస్తున్నాను. అంటే ఇష్టం వచ్చినట్టు 24 గంటలు తినడం, 24 గంటలు తాగడం వంటిదని. ఇప్పుడు మనం కనుక లక్ష్మీ నాశయామ్యం అంటే ఏమైపోతుంది, ఉన్న లక్ష్మి పోతుంది, అప్పుడు ఎంత ప్రమాదం అది. కాబట్టి అనుక్షణం స్వరంలో ఇంత తేడా వస్తే, శబ్దంలో తేడా వస్తే పంప ఒలుగుతుంది. మంత్రంలో ఉన్న యాత్ర అది. నామానికి ఆ యాత్ర లేదు. రామ రామ అనుకున్న వాడికి రామ అనలేక లాం లాం అంటే కూడా మా అబ్బాయి ముద్దుగా అంటాడు, లామా లామా అని ఎంత బాగా అంటున్నాడు అని ఆనందం కలుగుతుందా లేదా? నా బోటి వాడు లాం లాం అంటే అసహ్యంగా ఉంటుంది, కానీ వాడు కపిల్ లాంటి వాడు లామా లామా అంటే ఆహా పిల్లవాడు ఎంత ముద్దుగా అంటున్నాడు అని మనకు ఆనందం కలుగుతుంది. మనం భగవంతుడికి పిల్లలం కాబట్టి నామం మీ ఇష్టం, ఏం మాట్లాడితే పర్వాలేదుట. శివ అనలేక చివ 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 అంటే కూడా ఓహోహోహోహో అని ఆనందంగా వింటాడు ఆయన. అదే మంత్రం స్వరం తప్పకుండా చదవవలసింది. అందుకే మంత్రానికి గురువుపదేశం ఉండాలి, నామానికి ఆ ఇబ్బంది లేదు. అదే హనుమంతుని అనుగ్రహం ఉంటేనో, హనుమ హనుమ అంటేనో ఇదిగో వాక్పటుత్వం, ఏ శబ్దం ఎలా పలకాలి, ఎక్కడ ఉచ్చారణ ఎలా ఉండాలి, ఇవన్నీ మనకిస్తాడు. ఎడతెరపి లేకుండా గంటలు గంటలు అలా ఉపన్యాసం వాక్ ప్రవాహం వెళ్ళిపోతుంది. ఇది హనుమంతుని గొప్పతనం. ఇటువంటి వ్యాకరణాలు ఆయన చదువుకున్నాడు కనుక. అందుకని ఆయన ఒకప్పుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి విద్యలు నేర్చుకున్నాక ఇంకా వ్యాకరణం నేర్చుకోవాలి, నవ వ్యాకరణ పండితుడు అవ్వాలనుకున్నాడు. వెంటనే సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళాడు, 2 చేతులు జోడించి నమస్కరించాడు. సూర్యదేవ, నీకంటే గొప్ప జ్ఞాని లేడు, పండితుడు లేడు, నువ్వు భాస్కరుడివి, జ్ఞాన భాస్కరుడివి, నీ దగ్గర విద్యలన్నీ ఉన్నాయి, నాకు వ్యాకరణాలు శాస్త్రాలు అన్నీ నేర్పు, నేను పండితుడు అవ్వాలి అన్నాడు. అనగానే వెంటనే సూర్య భగవానుడు, భలేవాడి దొరికేవయ్యా, నీలాంటి శిష్యుడు నాలాంటి గురువును. ఎందుకని
గురువు గారు ఒక క్షణం నిలబడటానికి లేదు, ఎప్పుడు తిరుగుతూ ఉండవలసిందే 7 గుర్రాల మీద. నేను చెంచలుండి నిలకడగా ఉండను. నాకు డ్రైవింగ్ చేస్తుంటే ఆయన నాగేసి చూసి డ్రైవింగ్ చేస్తే నాకు భయం లేదు, కోరుకోవడం. ఇక 24 గంటలు తిరుగుతూనే ఉండవాలి. ఇక ఈ శిష్యుడు కోతి ఒక్క క్షణం ఎక్కడన్నా నిలకడగా ఉంటుందా? నేను పతంగుడిని, దూక్కుంటూ పోయేవాడిని. నువ్వు చూస్తే చెంచలుడు అయిన వానరుడు. కోతిని ఒక్క 5 నిమిషాలు అట్టే పెట్టడం చూస్తే ఎంత కష్టం. అంచేత ఈ గురువుకి ఈ శిష్యుడికి ఏం కుదురుతుంది, నీకేం నేర్పుతాను అన్నాడు. కాదు నాయన, నీకు నమస్కారం చేస్తాను, నువ్వేం ఆగద్దు, నువ్వు ఆగితే లోకాలు ఆగిపోతాయి, నీవు తిరుగుతూనే ఉండు. నేను ఒక్కసారి శరీరం పెంచుకుని నీకు ఎదురుగుండా నిలబడి విద్య నేర్చుకుంటానన్నాడు. అలాగే అన్నాడు ఆయన. ఒక్కసారి హనుమంతుడు తన శరీరాన్ని వీరావేశంతో పెంచేశాడు, విజృంభించి. తూర్పు కొండ మీద కుడికాలు, పడమటి కొండ మీద ఎడమకాలు పెట్టాడు. అంటే తూర్పు పడమలుగా ఎంత శరీరం పెంచి కాళ్ళలో పెట్టి ఎదురుగుండా నిలబెట్టాడు. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఉత్తరం కేసి తిరిగి ఉంటాడు. విద్యాభ్యాసానికి తూర్పు ఉత్తరం చాలా మంచిది. తూర్పు కేసి తిరిగితే ధారణ పెరుగుతుంది, ఉత్తరం కేసి తిరిగితే ఆలోచన శక్తి పెరుగుతుంది. అందుకని ఎప్పుడైనా చదువుకునేవాళ్ళు లేక ఏదన్నా విని దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలనుకునేవారు తూర్పు లేక ఉత్తరంగా ఉండాలి. గురువు గారు తూర్పు కేసు ఉంటే శిష్యుడు ఉత్తరం కేసు ఉండాలి అని శాస్త్రం. గురువు గారు ఉత్తరం కేసు ఉంటే శిష్యుడు తూర్పు కేసు తిరిగి ఉపదేశం పొందాలి, చదువుకోవాలి. ఇది కఠోర శాస్త్రం. లేదు మలమూత్ర విసర్జన ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణాల కేసి చెయ్యాలి. దివారాత్రౌచ అంటే పగలైనా రాత్రి అయినా సరే, ఉదంముఖం దక్షిణముఖంచ అంటే అయితే ఉత్తరం లేదా దక్షిణం. దీనినే మారణ మార్కండేయ పురాణంలో చెప్పాడు. దివసంబును రేయు పురీషమోత్ర సజ్జనము కుబేర దక్షిణ దిశాముఖ తంతగుణాచరూప. పగలు రాత్రి కుబేర దక్షిణ దిశాముఖతం. కుబేర దిక్కు అంటే ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు. ఈ 2 దిక్కులకేసి తిరిగి మాత్రమే మలమూత్ర విసర్జన చేయాలి. తూర్పు పడమరలకేసి తిరిగి మలమూత్ర విసర్జన చేస్తే అటువంటి వాడికి కాళ్ళు క్రమంగా పనిచేయక మోకాళ్ళ నొప్పులు తయారై అతిమూత్ర వ్యాధి, గ్యాస్ ట్రబుల్ ఇవి ఎక్కువ పట్టుకుని ముఖ్యంగా వార్ధక్యంలో అస్తమాటి మంచం మీద విసర్జించి చచ్చిపోయేవాడు అంతా ఇలా చేసిన వాడని చెప్పారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని తెలుసుకోవటం లాభం. ఏమీ తెలుసుకోలేకపోతే ఇదిగో నా కథ శుభ్రంగా శ్రద్ధగా వినడం. ఎలాగో పాపం మంచివాళ్ళు రమణదల్ లాంటి వాళ్ళు రికార్డు చేసి అప్పచెప్తున్నారుగా, యూట్యూబ్లోనో ఐట్యూబ్లోనో పెట్టండి. ఎప్పుడు యూట్యూబ్ ఐట్యూబ్లో పెట్టండి ఈసారి, శుభ్రంగా వినేయండి. దాంతో ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. మొత్తం మీద కొన్ని నియమాలు ఉన్నాయి, ఈ నియమాలు ఉల్లంఘించకూడదు. అందుకని ఈయన ఉత్తరం దిక్కు కేసి తిరిగి నిలబడ్డాడు. అలా గురువు గారికి నమస్కరించాడు. గురువుకి శ్రద్ధగా నమస్కరించకుండా ఏది వినకూడదు, నేర్చుకోకూడదు. అందుకని అంత భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి ఆయన చెబుతూ ఉంటే ఒక్క పూటలో నేర్చుకున్నాడు. ఆయన రథం ఎటు తిరిగితే అటు తల మాత్రం తిప్పేవాట, శరీరం అలాగే ఉంచేవాడు. అలాగా నవవ్యాకరణ పండితుడు అయ్యాడు. అందుకే హనుమంతుడికి 108 నామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు. అందులో ఒక నామం ఏమిటి? ఓం నవవ్యాకృతి పండితాయ నమః. వ్యాకృతి అంటే వ్యాకరణము, నవవ్యాకృతి పండితాయ నమః. 9 వ్యాకరణములలో పండితుడని ఒక అర్థం. నవ అంటే కొత్త అని అర్థం అన్నమాట. వ్యాకరణంలో కొత్త కొత్త పదాలు చేరాలి అప్పుడప్పుడు. అన్య భాషా పదాలు కూడా. నా భాషలోకి ఇంకొక భాష రానిమని అనకూడదట. అన్య భాషని కూడా మనలో కలుపుకోవాలి. ఇప్పుడు పత్తా లేకుండా పోయాడు అంటున్నాను తెలుగులో. ఆ పత్తా అనేది సంస్కృతం కాదు, హిందీ పదం. అది నిజానికి మరి హిందీ పదం తెలుగులోకి రాలా? కొన్ని పదాలు అంతే. నామకే వస్తే వింటున్నాడు అంటున్నాడు. ఈ నామకే వస్తే కూడా హిందీ పదం. హిందీ పదాలు, సంస్కృత పదాలు. సంస్కృతం అయితే 3 వంతులు తెలుగులో అదే ఉంది. ఇది కాకుండా ప్రాకృత భాష, అది కూడా మన తెలుగులో ఉంది. ఇప్పుడు అగ్గి పెట్టాడు అన్నాం. అగ్గి అనే పదం ప్రాకృత భాష నుంచి తెలుగులోకి వచ్చింది. అగ్రిహి సంస్కృతం, అగ్గి ఇది ప్రాకృత భాష, అది తెలుగులో అగ్గి అయింది. ఇలా ఎన్ని పదాలు వచ్చాయండి తెలుగులోకి మనకి ఏకంగాను. సంస్కృతం, ప్రాకృతం, ద్రావిడం, హిందీ, పారసీక పదాలు, ఇలాంటి అన్ని భాషా పదాలు వస్తూ ఉంటాయి. ఈ భాషా పదాలన్నిటినీ ఇముడ్చుకుని ఎప్పటికప్పుడు వ్యాకరణంలో కొన్ని మార్పులు చేసుకోవడం నవ వ్యాకరణం.
హనుమంతుడు అన్ని భాషలో వచ్చి ఆయన కనుక ఇక్కడికి వచ్చాడంటే ఈ అమెరికన్ ఇంగ్లీష్లో ఉపన్యాసం దంచేస్తాడు. ఆయన ముందు వీరెందుకు వరకు వస్తాను, నేనెందుకు వరకు వస్తాను. అందువల్ల నవవ్యాకృతి పండితుడు అంటే కొత్త వ్యాకరణములు కూడా నేర్చుకున్నవాడు అని అర్థం అన్నమాట. అంత పండితుడు అయ్యాడు. ఆయన అనుగ్రహం అంటే మనకు కూడా అలాగే వాక్పటుత్వం వస్తుంది. కిష్కింధాకాండలో 2 అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. రాముడు లక్ష్మణుడు అరణ్యవాసం పూర్తి చేసుకుని కిష్కింధకు వస్తున్నారు. సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటే నీకు మేలవుతుంది అని చెప్పింది శబరి కూడా. అందుకని సుగ్రీవుడితో స్నేహం చేసుకుని సీతాన్వేషణకి వెళ్ళాలి. సుగ్రీవుడు ఆ సమయంలో ఎక్కడున్నాడు? ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఇప్పుడు ఋష్యమూక పర్వతం అంటే కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో హంపి ఉంది కదా, విజయనగరం. విజయనగరానికి కేవలం 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కారులో ఇంత చేసి ఒక అరగంట ప్రయాణం చేస్తే మనం హాయిగా ఋష్యమూక పర్వతానికి వెళ్ళొచ్చు. అక్కడే మతంగ మహర్షి ఆశ్రమం, శబరి యొక్క గుహ, పంపా సరస్సు ఉన్నాయి. నా అదృష్టంలో ఒక రాత్రి అక్కడ నివసించాను. రాత్రిపూట మనం మీద నుంచి కొన్ని శక్తులు పెడుతూ ఉంటాయి. అయితే మనం వాటిని తొందరపడి ఏమనకూడదు. చక్క నూడిల్స్ పాములు, గోధోతురాసులు, నల్లతాచు పాములు, బోహరి బాబోయ్ రకరకాల పాములు తెగ తిరిగేస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని చూసినప్పుడల్లా చైనా వాడు తినేటటువంటి నూడిల్స్ కనబడతాయి. సాయంత్రం వచ్చిన మనవాడు తింటారులేండి. మంచిగా పాములు అంటే అవే. ఓరి బాబా వాటిని జోలికి అడగకుండా నమస్కారం చేస్తే పక్క నుంచి వెళ్ళిపోతాయి. అన్ని విషం సర్పాలు ఉన్నాయి, అస్సలు కాటు. అదే ఋష్యమూక పర్వతం. అక్కడ ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి గుడి ఉన్నది, చాలా అద్భుతం. ఆ ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు సుగ్రీవుడు. రామలక్ష్మణులు చూచాడు. వాడు చూస్తే జటాతోటాలు ధరించారు, కోదండాలు ధరించారు, నారచీరలు ధరించారు. కానీ వాళ్ళని చూస్తే భయం కలిగింది. హడిలిపోయి పారిపోయాడు అటు ఇటు. అప్పుడు హనుమంతుడు ఎందుకు కంగారు పడతో, నేను వాళ్ళు ఏమిటో చూసి వస్తానని ఒక యతి వేషం, సన్యాసి వేషంతో అక్కడికి వచ్చాడు. వచ్చి రాముడికి నమస్కరించాడు, లక్ష్మణుడికి నమస్కరించాడు. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇలా సుగ్రీవుడి యొక్క దూతని, ఆయనకి మంత్రిని, నన్ను హనుమంతుడు అంటారని చాలాసేపు మాట్లాడాడు అక్కడ. ఈ మాటలన్నీ అయిపోయాక వెంటనే రాముడు అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా లక్ష్మణుడికేసి తిరిగి 2 శ్లోకాలు పలికాడు. ఈ వచ్చినవాడు ఎంత గొప్పవాడో చూసావా లక్ష్మణ? ఇతని మాటలు విన్నావు కదా. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణగా నా సామవేద విదుషక శక్తుమేవం విభాషితుం నోనో వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం బహు వ్యాకరదానేన నకిల్చిదపశబ్దితుం. ఈ వచ్చినవాడు ఋగ్వేదంలో పండితుడు. నాన్ ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదం బాగా గ్రహించకపోతే, కంఠస్థం చేయకపోతే, చదవకపోతే ఇంత చక్కగా మాట్లాడు. ఎందుకని చెప్పాడు రాముడు తెలిసిన? రుక్ అంటే క్రమం. అసలు ఎలా మొదలుపెట్టి క్రమం తప్పకుండా మాట్లాడాలో ఋగ్వేదం చదువుకున్న వాడికే తెలుస్తుంది. కొంతమంది ఉపన్యాసం మొదలెట్టాడు, వాడు ఎక్కడ మొదలెట్టాడో మర్చిపోతాడు. వాడు అసలు కథ మర్చిపోయి ఏదో పెట్టకథల్లో గడిపోయి ఆ పెట్టకథల్లోంచి వెనక్కి రాలేడు అనమాట. కానీ ఎన్ని శాస్త్రాల్లోకి వెళ్ళినా అసలు మర్చిపోకుండా మళ్ళీ అక్కడికి రాగలగడమే క్రమం తప్పకుండా ఉండడం అంటే. అది ఉపన్యాసంలో గొప్ప కళ అన్నమాట. నువ్వు ఎక్కడికి తిరుగు, దీనికి సంబంధించిన ఉదాహరణలు ఎన్ని శాస్త్రాల నుంచి అసలు మర్చిపోవు. నాన్ ఋగ్వేద వినీతస్య అనడం ద్వారా క్రమం తప్పకుండా మాట్లాడగలుగుతున్నాడు. అలా క్రమం తప్పకుండా మాట్లాడుతున్నాడంటే ఇతడు ఋగ్వేదం చదివినవాడు. ఇక రెండవది నా యజుర్వేదధారిణ. యజుర్వేదంలో గొప్ప కంఠస్థం చేసిన పండితుడు, ధారణ చేశాడు. పైగా యజుర్వేదం పూర్తిగా అతను బుర్రలో పుస్తకం చూస్తాడు. యజుర్వేదం మస్తకమే సమస్తంగా చదువుతాడు. ఎందుకని? యజుర్వేదం యొక్క లక్షణం ఏమిటో తెలుసా? చెప్పాలనుకున్నది సూటిగా చెప్పడం. 1.5 గంటల ఉపన్యాసం చెప్పాడండి, కానీ ఆయన ఏం చెప్పాడో మాకు అర్థం కాలేదండి అంటారు బయటికి వెళ్ళాక. ఇంకెందుకు ఉపయోగం? వీడు చెప్పింది వాడికి అర్థం కాకపోతే ఏమిటి? స్పష్టంగా, సూటిగా, తేలికగా ఈ వ్యక్తి చెప్పినది మనకు అర్థమైతే వాడు యజుర్వేద పండితుడు అని అర్థం అన్నమాట. యజుర్వేదం కంఠస్థం చేసిన వాడు ఏం చెప్పినా తేలిగ్గా అర్థమవుతుంది. ఓ దడ 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 చెప్పేశాడు, మాకేం అర్థం కాదు.
ఏం విన్నామండి, అదే ఆలోచిస్తున్నామండి అంటే వీడు ఉపన్యాసం క్లిక్ అవ్వాలంటే. కానీ హనుమంతుడు చెప్పింది వీళ్ళకి అర్థమయ్యిందిట. అందుకని ఈతడు యజుర్వేద పండితుడు, క్రమం తప్పకుండా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా సూటిగా చెబుతున్నాడు తాను చెప్పాలనుకున్నది. ఇంకా మూడవది నాసామవేద విదుష, సామవేదంలో పండితుడు, విదుష అన్నారు పైగా, అంటే పండితుడు. పండితుడు కాకపోతే ఇంత బాగా మాట్లాడతాడు. సామవేదం చదవడం వల్ల వచ్చే లాభం తెలుసా? స్వరం బాగుంటుంది. హనుమంతుడు మాట్లాడుతుంటే సంగీతం వింటున్నట్టుందన్నమాట. మీకు పద్యాలు శ్లోకాలు కూడా మధురంగా పాడితే అమ్మయ్య అని ఆహ్లాదం కలుగుతుంది. అంతేకాని శ్లోకాలు కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, సామవేదం అది చదివితే కొంతసేపటికి ఈ వచనం విసుగు వస్తుంది మనకి. అందుకని ఈతడి కంఠ స్వరం చాలా బాగుంది, సంగీత విద్వాంసుల్లా కనపడుతున్నాడు. సామవేదం స్వరప్రధానం. నిజంగా సామవేదంలో వీడు పండితుడు, లేకపోతే ఎంత బాగా మాట్లాడలేడు. శక్తువేదం విభాషితు నా అన్నవాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనే 3 వేదములు చదువుకున్న పండితుడు కాకపోతే ఇలా మాట్లాడలేడు. ఇది మొదటి శ్లోకం. హనుమంతుడికి ఇంకెంతకంటే సర్టిఫికేట్ ఏం కావాలి? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇచ్చిన సర్టిఫికేట్ కాదు అది, రాముడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏకంగా. ఇక రెండవది ఏం చెప్పాడు? నోనం వ్యాకరణం కృత్సనం అనేన బహుధా శ్రుతం. పూర్తిగా వ్యాకరణాన్ని ఇతడు చాలాసార్లు చదివాడు. వ్యాకరణం ఎంత బాగా చదివాడంటే బహువ్యాహరతానేన నకించిద్ అపశబ్దితం. ఎంతసేపు మాట్లాడా? చాలాసేపు మాట్లాడాడు. ఎక్కడన్నా ఒక్క అపశబ్దం ఉన్నదా? బాగా వ్యాకరణం చదువుకుంటే మన నోట్లోంచి అపశబ్దములు రావు. వ్యాకరణ విరుద్ధమైన పనికి మారిన భాష రాదు. వ్యాకరణంతో కూడిన భాషే వస్తుంది. మన భాష బాగుండాలంటే వ్యాకరణం ఉండాలి. అది లేకపోతే ఇబ్బందే కదా. ఏం మాట్లాడుతుంది? అయ్యాం అనకుండా అయ్యీజ్ అంటే అంత అసహ్యంగా ఉండదు ఈ వినేవాడికి, అలా ఉంటుందన్నమాట. కాబట్టి వ్యాకరణం కూడా బాగా చదివాడు. ఒక చిన్న సూచన, మీరు మంచివాడు ఏమనుకోరు కాబట్టి చెప్పేస్తున్నాను. ఈ గాయత్రి చెప్పుతున్నప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. వాటిల్లో అపశబ్దం రాకూడదు. కాత్యాయనాయ విద్మహే కన్యకాయై చ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. ఇది వేదములో గాయత్రి, కాత్యాయని. కానీ వాడు ఆ గాయత్రి పెడమార్గం పెట్టింది. ఒక మంచి వ్యాసం రాయించారు ఒక చేత, అందుకే ఓ పత్రికలో. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి అంటాడు. కన్యకుమారి కన్యాశబ్దం ఆకారాంతం. వ్యాకరణం ఇది వేద వ్యాకరణం పైగా. దాన్ని అసలు మన ఇష్టం వచ్చినట్టు భ్రష్టత్వం చేయకూడదు. కన్యకాయై చ ధీమహి, ఆవిడ పేరు కన్యక. కన్యకని ధ్యానిస్తున్నాను. దుర్గిహి శబ్దం అసలు సృష్టిలో ఎక్కడ ఉండదు. దుర్గా ఆవిడ. తన్నో దుర్గా ప్రచోదయాత్. దుర్గా అంటే దుర్గాదేవి. నహ మమ్ములను అంటే మా బుద్ధిని, ప్రచోదయాత్ ప్రేరేపించుగాక. నహ అంటే మా యొక్క, తన్ తత్తు ప్లస్ నహ తన్నహ. దుర్గా అవడం వల్ల తన్నో దుర్గా అవుతుంది అనమాట. తన్నో దుర్గా ప్రచోదయాత్. ఒకసారి మీరు అందరూ వెళ్ళి చెప్పండి. కాత్యాయనాయ విద్మహే కన్యకాయై చ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. ఇంక పొరపాటు కూడా మీరు ఎవరన్నా కన్యకుమారి అన్నా దుర్గి అన్నా దాన్ని మార్చేయండి. అది క్రమంగా భాష మర్చిపోయిన సామాన్య పురోహితులలో వచ్చి ఇబ్బంది అనమాట. అంటే ప్రారంభంలో తెలియకపోతే పర్వాలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి తెలిసేందుకు చేయాలి. ఎప్పుడు శ ష స ఈ 3 ఉన్నప్పుడు ఈ విసర్గ దాంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు శ్రీనివాస ప్రచోదయాత్ ఉందనుకోండి, తన్న శ్రీనివాస ప్రచోదయాత్. తత్వ నహ శ్రీనివాస. శాక్షాస వచ్చినప్పుడు ఈ విసర్గ శా కింద శావత్తు అయిపోతుంది. కాబట్టి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. తన్న షణ్ముఖ ప్రచోదయాత్. తన్న సత్య ప్రచోదయాత్. శాశాసాలు 3 కూడా విసర్గ అందులోనే కలిసిపోవాలన్నమాట. కాబట్టి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ అనకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా వర్గములో కాఖా తర్వాత గాఖా వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తన్నహ తన్నో అవుతుంది అనమాట. కాఖా గాఖా ఇండియాలో గాఖా 3-4 అక్షరాలు. అలాగే చాచ్యా జాచ్యాల్లో జాధ్యాలు, టాఠా డాఠాల్లో డాఠాలు, అలాగే తాత్తా దాతాల్లో దార్థాలు, పాప్ప బాబ్బామాల్లో బాబ్బా మాలు. ఇవి వచ్చినప్పుడు మనకి విసర్గ ఓ అయిపోతుంది అనమాట.
అంచేత దార్థ నా వరసగా 3, 4, 5 అక్షరాలు. అప్పుడు తన్నో దుర్గా అవుతుంది. తన్న దుర్గా అనకూడదు అన్నమాట. ఇది కొంచెం తెలుసుకుంటే కొద్దిగా అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటే తప్పులు రాకుండా ఉంటాయి. అప్పుడు మనకు అపశబ్దం రాదు. అపశబ్దం రాకపోతే అద్భుతమైన ఫలితం వస్తుంది. చిన్న తేడా వస్తే ఎంత ప్రమాదం తెలుసా? మంత్రం కాబట్టి. ఇందాక చెప్పిన రామ అంటానికి మీరు రామ అంటే దోషం లేదు. ఇది తేడా వస్తే ప్రమాదం. వృత్రాసురుడు అని ఒక రాక్షసుడు పుట్టాడు. వాడిని ఇంద్రుడిని చంపడానికి పుట్టించాడు వాళ్ళ నాన్న త్వష్ట ప్రజాపతి. ఆయన చేసిన పొరపాటు వల్ల ఇంద్రుడు చావల, వృత్రాసురుడు చచ్చిపోయాడు. ఇంద్రశత్రు వివర్ధస్వ, ఇంద్రుడికి శత్రువు అయిన ఓ వృత్రాసుర నువ్వు అభివృద్ధి చెందు అని యజ్ఞం మొదలెట్టాడు త్వష్ట అనే ఒక ప్రజాపతి. అంటే ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోయే ఓ వృత్రాసుర నువ్వు అభివృద్ధి చెందుదువుగాక. కానీ నీకు కోపం వల్ల ఏమైపోయింది? ఇంద్రశత్రు అండం దగ్గర ఇంద్ర అని ఆపి శత్రు వివర్ధస్వ అన్నాడు. అప్పుడు ఏమైంది? ఇంద్ర ఓ ఇంద్రుడా, శత్రు ఓ నా శత్రువా, నాకు శత్రువు అయిన ఇంద్రుడా నువ్వు అభివృద్ధి చెందు అన్నాడు. దాంతో ఇంద్రుడు అభివృద్ధి చెందాడు. ఇంద్రుడికి శత్రువుగా పుట్టిన తన కొడుకు తెచ్చిపోయాడు. అదే మంత్రం ఇంద్రశత్రు అని కలిపి ఉంటే ఇంద్రుడి పని అయిపోయేది. కానీ ఇంద్రాన్ని ఆపడంతో ఒక్క పెసరు గ్యాప్ రావడంతో పుట్టినవాడు చచ్చిపోయాడు. చూసారు అంత తేడా వచ్చేస్తే మనకి అక్షరంలో స్వరంలో తేడా ఇంత ప్రమాదం ఉన్నాడు మంత్రం దగ్గర. అందువల్ల మంత్రాన్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకోమన్నారు. కానీ మీకు ఆ భయం కూడా అక్కర్లేకుండా ఒక వరం ఉందని మళ్ళీ మన పూజలు ఎంత గొప్పవండి. ఇవన్నీ అయిపోయాయి. మనం పొరపాటు ఉచ్చారణ రోజు చేసేసాం. దానివల్ల నాకు పెడిసి కొట్టిందేమో నీ ఉపన్యాసం వినకుండా ఉంటే బాగుండేదిరా, మా ఐదారు కూడా తెచ్చిపెట్టావు అని భయపడక్కర్లా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా. బాబోయ్ నేను రోజు కొన్ని వేల అపరాధాలు చేస్తున్నాను, నాకు భాష రాదు, మాట రాదు, ఏమీ రాదు అని ఆకన్నా దాసోయమితి మామత్వ క్షమస్వ పరమేశ్వర. అయం అంటే ఇతడు, దాసః దాసుడు, అది దాసోయం. దాసోయం అంటే వీడు నా దాసుడు. ఇది మత్వ ఇలా భావించు. నన్ను నువ్వేమనుకుంటావు? వీడు నా దాసుడు అని భావించు. క్షమస్వ పరమేశ్వర, నన్ను క్షమించు అంటే ఇవి మళ్ళీపోతున్నాయి ఈ దోషాలు. పండితులు కాని వాళ్ళకి సులభోపాయం చెప్పారు. అయ్యో పొరపాటు ఉచ్చరించాం, పొరపాటున అభిషేకం చేయలేకపోయాం, ఒకదానికి ఒకటి చేసాం, ఏది ముందు పోయాలో ఏది వెనక పోయాలో తెలియదు, అసలు శబ్దం తెలియదు. మనమే భయపడక్కర్లా. ఆఖరికి కాస్త గట్టిగా లెంపలు వేసుకోవడమే, పక్కవాడికి కాదు మీరు మీరే వేసుకోవాలి. లెంపలు ఏమన్నా కదా వాడి డాములు బాధేయబడి ఎవరికి వాటిని చక్కగా లెంపలు వేసేసుకుని నన్ను క్షమించంటే క్షమించేస్తాడు. అంతటి కరుణాస్వరూపుడు. కాబట్టి మళ్ళీ మీరు భయపడక్కర్లా. నేర్చుకోండి, భయం మాత్రం విడిచిపెట్టండి. నిర్భయంగా లెంపలు వేసుకోండి చాలు. ఎప్పుడు మన బాగు కోరుకున్నంత వరకు ప్రమాదం లేదు. లోకము క్షేమము కోరుకుంటే అసలు ప్రమాదం లేదు. కానీ పక్కవాడిని మాత్రం పాడైపోవాలని కోరుకోనంత వరకు మీకు బెడిసి కొట్టవు. మీరు ఏ పూజలు చెయ్యండి. చాలా మంది ధర్మ సందేహాల్లో అడుగుతారు, లలితా సహస్రనామం చదివితే బెడిసి కొడుతుందా, లేక విష్ణు సహస్రనామం కొంప ముంచుతుందా, శ్రీ సూక్తం మేము చదివితే చచ్చిపోతామా? నువ్వు ఎప్పుడు చచ్చిపోవు. ఎందుకంటే ఇతరుల చెడు కోరుకోనంత వరకు. కానీ పక్కవాడి కొంప కూలిపోవడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం అహంకరిషి అన్నావా, నీ కొంప కూలుతుంది. అదనమాట. ఆ పని మాత్రం చేయకుండా ఉంటే చాలు. అప్పుడు ఆయన క్షమించమనగానే క్షమించేస్తాడట. ఇవే మనం కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకని వ్యాకరణం అంత బాగా చదువుకున్నాడు ఇతడు. నూనం వ్యాకరణం కృత్స్రం అనేన బహుదాశ్రుతం బహు వ్యాహరత అనేన నకించిత అపశబ్దితం. ఎంతసేపు మాట్లాడాడు కానీ ఎక్కడైనా హనుమంతుని మాటలలో ఒక్క అపశబ్దం ఉన్నదా? వ్యాకరణ విరుద్ధ శబ్దం ఉందా? లేదు. కాబట్టి హనుమంతుడు వ్యాకరణ పండితుడు అని 2 శ్లోకములలో రాముడు లక్ష్మణుడికి చెప్పి హనుమంతుడిని పొగిడాడు. హనుమంతుడు అంతటి పండితుడు కనుక ఆయనని ధ్యానం చేస్తే ఆయన దగ్గరే ఉందో అది మనకి ఇస్తాడు. అందువల్ల వాక్పటుత్వం ఇస్తాడు. ఇవన్నీ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరణ వలన వస్తాయి. హనుమంతుని స్మరిస్తే ఇన్ని లాభములు ఉన్నాయి. 1, 2 మంగళవారం ఆయనకి తమలపాకులతో పూజ చేయటం, గంధ సింధూరం ఒళ్ళంతా పూయడం అనేది ఒక గొప్ప కథ ఉంది. మంగళవారం రాగానే హనుమంతుడిని ఎందుకు పూజిస్తున్నాం, ఎలా పూజిస్తున్నాం
హనుమంతుడికి బాగా ఇష్టమైనది లేత తమలపాకులు. లేతగా ఆకుపచ్చ రంగులో ఇంకా ముదిరిపోకుండా ఉన్న తమలపాకులు ఎంత బాగుంటాయో, అసలు లేతగా ఉన్నంతకాలం అన్నీ బాగానే ఉంటాయి అనుకోండి. ఆ లేత తమలపాకులతో హనుమంతుడికి పూజ, తదనంతరం ఒళ్ళంతా సింధూరం పూజ చేయటం. ఒకసారి సీతాదేవి హనుమంతుడి అంటే చాలా ఇష్టం కదా, లంకా నగరానికి శతయోజన విస్తీర్ణమైన సముద్రం దాటి వచ్చి తనని చూచి రామునికి ఆ సందేశాన్ని చెప్పి తన ప్రాణం నిలబెట్టినవాడు హనుమంతుడు. నిజంగా హనుమంతుడే కనుక ఆనాడు దర్శనం ఇవ్వకపోతే ఆవిడ ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. సుస్పష్టంగా తన జడతోటిలో ఉరేసుకోపోయింది ఆవిడ. విషం ఉద్బంధనం వాపి ప్రవేశం జలనస్యవా, విషం తాగి చచ్చిపోనా, ఉద్బంధనం అంటే ఉరివేసుకు చచ్చిపోనా, ప్రవేశం జ్వలనస్యవ గిరిలో దూకి చచ్చిపోనా, చి ఇక నేను బతకడం అనవసరం, ఈ రావణుడు రోజు ఏడిపించేస్తున్నాడని కన్నీరు మున్నీరుగా ఏడ్చేసింది పాపం. అప్పుడు హనుమంతుడు ఆ తల్లితో మాట్లాడడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకుని ముఖాముఖి మాట్లాడేస్తే ఆవిడ భయపడిపోతుందేమో, హఠాత్తుగా చెట్టు నుంచి కిందకి ఎదురుగుండా నిలబడి నమస్కారం చేసి మాట్లాడితే రావణుడే మారు వేషంలో వచ్చాడు అనుకుని ఆ తల్లి భయపడి గుండాకి చచ్చిపోవచ్చు. లేదా కంగారు పడి అరిస్తే ఈ ఆడవాళ్ళు రాక్షస స్త్రీలు లేస్తారు, లేస్తే రావణుడు సైన్యాన్ని పంపుతాడు. ఆ సైన్యాన్ని పంపితే ఏమవుతుందో తెలియదు. యుద్ధం అంటూ జరిగాక యుద్ధంలో నాకు విజయమా లేక వాళ్ళకి విజయమా చెప్పలేము. లేదా వాళ్ళు నన్ను బంధిస్తే పని ఆగిపోతుంది. సీతను ఇక్కడి నుంచి ఇంకో చోట పెట్టి దాచేయచ్చు వాడు, అది ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు సీత ఉలిక్కి పడకూడదు, కంగారు పడకూడదు. ఆవిడతో నేను రామదూతని అనే నమ్మకం పుట్టించి మాట్లాడాలి. దానికి ఏం చేయాలి బాగా ఆలోచించాడు ఆయన మహానుభావుడు. ఆలోచన ఏం చేశాట, సీతాదేవికి రాముడు అంటే ఇష్టం. ఇప్పుడు ఆవిడకి ఎదురుగుండా నిలబడితే ప్రమాదం. ఎవరికి ఏది ఇష్టమో దాని గురించి ప్రసంగం చేస్తే టక్కులు వచ్చి కూర్చుంటారు. ఓ ఇద్దరు కూర్చుని బస్ స్టాండ్లో ఓ మంచి కథ మాట్లాడుకుంటే ఆ కథ ఇష్టమైన అక్కడ చేరడం. రైలు ఎక్కగానే ఇద్దరు దౌర్భాగ్యులు పేకాట మొదలెట్టగానే మూడోవాడు పై నుంచి కింద దిగి వచ్చి నేను కూడా కూర్చుంటాను అన్నట్టు. వాడికి అది ఇష్టం, ఎవరికి ఏది ఇష్టమో అక్కడికి చేరతారు. సీతకి రాముడన్నా రామనామం అన్నా ప్రాణం. కాబట్టి ఆవిడ్ని నా వశం చేసుకుని ఆవిడతో మాట్లాడాలంటే, ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందు ఒకటే మార్గం అనుకున్నాడు. క్లుప్తంగా రామకథ చెప్పేశాడు. రాముడని ఒక ఆయన మహానుభావుడు ఉన్నాడు, దశరథ పుత్రుడు, మహావీరుడు. ఆయన సీతాన్వేషణ కోసం నన్ను పంపాడు. ఇదిగో నేను హనుమంతుడిని రామదూతను వచ్చానని క్లుప్తంగా 2 ముక్కలు చెప్పేశాడు. అసలు లంకలో రామకథ ఎక్కడి నుంచి వినపడింది అని వీడికి అనుమానం వచ్చింది, కుతూహలం కలిగింది. చెట్టు కొమ్మల్లో పిల్లంత రూపంతో ఉన్న హనుమంతుడు కనబడ్డాడు. కిందకి దూకాడు, ఆవిడ దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ముందు రామకథతో ఆవిడ మనస్సును ఆకర్షించడం వల్ల క్రమక్రమంగా మాటలు కలపడం తేలికయింది. దాంతో ఆవిడ ఉరి వేసుకుని తెచ్చిపోవాలనుకున్నది కాస్త ఉత్సాహంలోకి వెళ్ళింది. తన మొత్తం కథ చెప్పింది. ఇదిగో ఆ రాముడిచ్చిన అంగుళీకం అప్పుడు చూపించాడు. చాలా మందికి అనుమానం, ముందే ఉంగరం ఇచ్చేయచ్చుగా, రాగానే ఇదిగో ఉంగరం అమ్మా అని ఇవ్వల. నిజంగా ముందే ఇస్తే రాముడిని చంపేసి రావణాసురుడే ఉంగరం పట్టుకొచ్చాడేమో అని ఆవిడకి బెంగొచ్చునట. ఆవిడే చెప్పింది తర్వాత. ఇన్ని మాటలు వచ్చి నమ్మకం కలిగించి రామకథ చెప్పి, పైగా రామకథ చెప్పినా కూడా నమ్మలేదు ఆవిడ. నువ్వు నిజంగా రాముడు పంపగా వచ్చిన దూత అయితే లక్ష్మణుడిని చూచి ఉంటే రామలక్ష్మణులు ఎలా ఉంటారో పూర్తిగా వివరించు, అప్పుడు నమ్ముతారండి. మళ్ళీ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ యాని వై, రాముడి లక్షణములు ఏమిటి? లింగము అంటే లక్షణము అని అర్థం. నిజానికి లింగం అని మీరు అంటే రోజు లక్షణం అని అర్థం. లింగము అంటే శివుడికి ఈ లక్షణం ఉన్నది, ఒక ఆకారం, అందుకని దానికి లింగము అని పేరు. లక్షణములు ఉండి లేనివాడు శివుడు, అందుకని దానికి లింగము అన్నారు. యాని రామస్య లింగాని అనగా రాముడి లక్షణములు ఏమిటి, ఎలా ఉంటాడు? లక్ష్మణస్య చ యాని వై, లక్ష్మణుని లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏది నువ్వు చెప్పు అని. అప్పుడు ఆయన మళ్ళీ ఆవిడని నమ్మించడానికి ఉంగరం కూడా ఉన్నా కూడా ఉంగరం ఇస్తే ఆవిడ ఎక్కడ కంగారు పడుతుందో అని అప్పుడు రాముడి గురించి వర్ణించాడు అనమాట. రాముడు ఎటువంటి వాడు, ఆజానుబాహుడు, సుశిరా సురనాట, ఓ అత్యద్భుత గుణాలన్నీ వర్ణించాడు. ఇన్ని గుణములను తెలుగులో ఒక కవయిత్రి బంగారు తల్లి వల్ల రాసిందంటే అందమైన పద్యం. ఆ పద్యం కూడా పోతన గారిని అనుకరించి రాసిందనమాట. నీలజీమూత సన్నిభ శరీరము వాడు
తామరసాభ నేత్రములవాడు పూర్ణేందు బింబంబు బోలెడి వాడు ఉన్నత దీర్ఘబాహువులవాడు బాగైన ఎట్టి గుల్పములవాడు శ్రీకర పీత కౌసేయ చేలమువాడు బాగైన ఎట్టి గుల్పములవాడు మకర కుండల దీప్తి మలయువాడు. అమ్మా రాముడు ఎటువంటి వాడు అంటే ఏం చెప్పను ఆయన గురించి వర్ణించడం అంటే కొండను కొట్టుకొచ్చి అద్దంలో చూపించడం లాంటిది. అయినాను బడిగా ఒకటి చెబుతున్నాను, నల్లగా మేఘంలా ఉంటాడు, అందమైన చీలమండలు కలిగిన వాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు. శంఖంలా ఉంటుంది బేడ, నున్నగా చక్కగా శంఖంలాగా ఉంటుంది. ఇంకొక అర్థం పైకి అలా కనపడుతుందా, శంఖం లాంటి వాడు అంటే ఏదో నున్నగా శంఖంలాగే ఉంటుంది కాదు. ఆయన మాట్లాడితే శంఖనాదంలో ఉంటుంది ధ్వని. కొంతమంది మాట్లాడితే గొడుగుతున్నట్టు ఉంటుంది, ఏం అర్థం అవుతుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, చచ్చి చెడు నోట్లోకి మాట్లాడదు, నిమిషానికి ఒకసారి అని తడువుకుని మాట్లాడతాడు. ఆయన అలా కాదట, మాట్లాడుతూ ఉంటే మధురముగా ఉంటుంది, శంఖనాదంలో ఉంటుంది, గంభీరంగా ఉంటుంది అన్నమాట. మంచి కంఠం, స్పష్టంగా ఉండాలి, పెద్ద కంఠం అయి ఉండాలి. అందుకని కూడా కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, కంబు కంఠుడు అంటే అదనమాట. శ్రీకర పీత కౌశేయ చేలము వాడికి ఆయన కట్టుకున్న వస్త్రం అది శుభప్రదమైన వస్త్రం, అంటే రోజు ఉతుక్కుని మాత్రమే కడతాడు. ఒకసారి కట్టి విడిచిన గుడ్డ మళ్ళీ కట్టకూడదని శాస్త్రం. మీరు ప్రయాణం చేసి వచ్చినా ఇవాళ రాత్రి పడుకున్నప్పుడు కట్టుకున్న గుడ్డ మళ్ళీ మర్నాడు కట్టకూడదు. ఆ ఫ్యాంటునే మళ్ళీ దీక్షా వస్త్రంలాగా ఏడాది పాటు కడితే కంపు వస్తుంది, అది ఇంపు రాదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇవాళ కడితే మళ్ళీ ఉతకవలసిందే, రాత్రి కడితే మరీ ఇచ్చేయవలసిందే. నాయన కాస్త వేసేయండి, సీతారామ గారి ఇంట్లో డయ్యర్లో వేసేయటమే, తర్వాత గొడవ వదిలిపోతుంది దెబ్బతోటి అన్నమాట. కాబట్టి బట్టలు ఎప్పటికప్పుడు పవిత్రంగా శుభ్రంగా ఉంచుకోవాలి. అది కూడా పీత వస్త్రం అన్నాడు. పీత అంటే పసుపు అని అర్థం. పీతాంబరం అంటే ఏమిటి? పసుపు వస్త్రం అన్నమాట. పట్టు వస్త్రం కాదు సుమా. కౌశేయము అంటే పట్టు వస్త్రం. కౌశేయము అన్న క్షౌమము అన్న పట్టు వస్త్రం. అందుకే శ్రీకర పీత కౌశేయ చేయాలము వాడు. ఒకటి శుభప్రదమైన వస్త్రం, మంచి బట్ట, అది కూడా పీత పసుపు రంగులో ఉంది. కౌశేయం పట్టు వస్త్రం పసుపు రంగులో ఉంది. అందుకే పట్టు పీతాంబరములు అన్నారు పూర్వం కొంతమంది తెలుసున్నవాళ్ళు. కానీ పీతాంబరాలు అంటే పట్టు అనేవి అర్థం చెబుతున్నవాడు కొంతమంది, ఇవన్నీ తెలియజేసే పనులు. అటువంటి వస్త్రం ధరిస్తాడు. చెవులకి మకర కుండలాలు, పూర్వం అందరికీ చెవులకి కుండలాలు ఉండేవి, ఇప్పుడు అది ఎవడో పెట్టుకోవట్లేదు. ఆడవాళ్ళని పెట్టుకోకుండా ఉంటుంది, ఒకడిని పెడతాడు మొహం, ఎవరేం పెట్టుకుంటారో తెలియదు. వెనక నుంచి చూసి హాయ్ అన్నావా కొంప వెలిగిపోతుంది. ఎవరు ఆడో ఎవరు మొగో అసలు వృత్తిగా ఇక్కడ తిరిగిట్లేదు, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇంకా ఏదో బట్టలైనా ఆ మాత్రం ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అది ఒక్కటి. నాకు ఒక్కొక్కసారి విమానంలో నా అదృష్టం ఏంటంటే మధ్యలో సీట్ వచ్చింది, ఇటొక ఆవిడ కూర్చున్నారు. ఆ ఇద్దరికి ఇక్కడ వరకే ఉన్నాయి అలాగూ. యోగి వేమన వీడకంటే నయ్యం. ఆ ఇద్దరికి మధ్యలో ఇటు చూస్తే ప్రమాదం, ఇటు చూస్తే ప్రమాదం. కర్మగారి నేను ఏం చూస్తే ఎవడు ఏ దౌర్భాగ్యుడు 24 గంటల ఛానల్ వాడు వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్ లో పెడతాడో అదో భయం. అందుకని నేను అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాను. మా అయ్యగారు గొడవ, పోరా కూర్చొని వాడు తినగా ఉంటారా, వాడి తొడల్లో ఒకదాని మీద ఓటేస్తున్నాను గొడవడం. దాంతో ఎప్పుడు ఫీనిక్స్ వస్తుందో అని ఫీనిక్స్ ధ్యానం తప్ప రామరామ మర్చిపోయాను. కాబట్టి ఇదో పెద్ద సమస్య అయిపోతుంది ఒక్కొక్కప్పుడు అన్నమాట. ఈ వస్త్రాలతోటి, ఈ మనుషులతోటి, వీటితోటి. చెవులకి చక్కగా కుండలాలు ధరించేవారు ఆడ మగ కూడా. అవి మకర కుండలాలు అన్నమాట. అటువంటి మకర కుండలాలు ధరించాడు ఆయన. ఉందా లేదా అనిపిస్తోంది నడుము సింహమధ్యముడు. సత్యం ఎప్పుడూ పలుకుతాడు. కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణి రాముడు శుభలక్షణములవాడు ఇన్ని గుణములు రూప్యం పయసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. రాముడంటే కపటం లేనివాడు, సత్యం తప్ప అసత్యం పలకడు. రామోద్విర్నాభిభాషతే అన్నారు ప్రారంభంలో. రాముడు రెండవ మాట లేదు, ఒక్క మాట లేదు.
6ంటికి వస్తానన్నాడు, వచ్చేవలసింది. అసలు ఎంత ఆశ్చర్యం అండి ఈ దేశంలో. కొంతమంది నాకు ఇప్పటికి కూడా మహాత్ములు అనిపిస్తారు వాళ్ళు, మనకి పిచ్చాళ్ళని అనిపిస్తారు వాళ్ళు. ఎస్ రాజేశ్వరరావు సంగీత విద్వాంసులు, మీకు తెలుసు కదా, మ్యూజిషియన్ అంటే మల్లీశ్వరి లాంటి సినిమాలకి సంగీతం వహించాడు ఆయన. పివి శ్రీనివాస్ ఒక పాటకి పివి శ్రీనివాస్ పాడాలి, ఆయనేమో సంగీతం. ఇద్దరు కలిసి కాస్త ప్రాక్టీస్ అయిపోయాక, ఆ రోజుల్లో చాలా కాలం ప్రాక్టీస్ చేశాక పాటలు పాడేవారు. ఓ ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనుకున్నారట. పివి శ్రీనివాస్ గారు, మీరు టికెట్లు తీసుకుని హాల్ దగ్గర ఉండండి, నేను ఆటోలో మీకు సినిమా హాల్కి వచ్చేస్తాను, సమయానికి ఆటోలో వచ్చేస్తాను అన్నాడు. సరే శ్రీనివాస్ గారు టికెట్ తీసుకున్నట్టే ఈయన కోసం చూస్తాడు. పివి శ్రీనివాస్ గారు నాతో స్వయంగా చెప్పిన మాట, చెన్నైలో అవధానం చేస్తూ ఉంటే నాకు అవధానంలో పృచ్ఛకుడు ప్రశ్నించేవాడు ఉంటారు కదా, అందులో ఆయన కూడా, పివి శ్రీనివాస్ గారు కూడా ఒక పృచ్ఛకుడు. ఆయన స్వయంగా చెప్పిన మాట, మహాత్ములు ఎలా ఉంటారో చెప్పాలి మనం, అందుకే తెలుసుకోవాలి అలాంటి వాడు. ఈయన టిక్కెట్లు తీసుకున్నాడు, బయట నిలబడ్డాడు. సినిమా మొదలైంది, నేను రాలా. అయితే టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాక ఆయన రావడం అలవాటు ఉంది కాబట్టి గేట్ కీపర్కి చెప్పాడు, ఆయన వస్తున్నారంటే ఆయన తిరిగిపోవడం పంపిస్తాను అన్నట్టు వాడు. ఈయన లోపలికి వెళ్ళి సినిమా చూశాడు. ఇంటర్వెల్ అయినా రాడు. సాధారణంగా మాట అంటే తప్పడైనా పోనీ ఇంటర్వ్యూను చూసినా పర్వాలేదులే, ఎందుకంటే సంగీతం అందులో కొన్ని విశేషాలు తెలుగులో పెట్టాలని కోరిక, అందుకని మళ్ళీ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి కూర్చున్నట్టే. అప్పటికి ఆగమేఘాల మీద నారాయాత్ర పడిపోతూ రాజేశ్వరరావు గారు ఆటోలో దిగాడు. ఏమండి ఎంత లేట్ అయ్యింది, ప్రారంభం నుంచి చూస్తున్నానంటే, ఏం చెప్పనండి, ఆటో కోసం బయటకు వచ్చాను, ఆటో దొరకరా, అందుకని ట్యాక్సీ చేసుకుని ఆటో వెతుక్కుని ఆటో పట్టుకుని ఇక్కడికి వచ్చేసరికి ఎంత లేట్ అయింది. అదేమిటండి ట్యాక్సీలో రావచ్చు కదా అంటే, ఎంత మాట అన్నారండి, మీకు ఆటోలో వస్తానని మాట ఇచ్చానండి, అందుకని ఆటో కోసం తిరిగాను అన్నట్టు. ఇది నిజంగా జరిగింది. ఆటోలో వస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ట్యాక్సీలో బోర్డు ఖర్చు పెట్టుకుని నగరం తిరిగి చెన్నైలో చివరికి ఆటో పట్టుకుని సినిమాకి వచ్చాడంటే వాళ్ళ దగ్గర మనం ఎన్ని విశేషాలు తెచ్చుకోవాలండి. అదనమాట మహాత్ముల లక్షణం. ఒక్కసారి మనం కమిట్ అయ్యామంటే అది యావత్ జీవితం నిలబెట్టుకుంటారు కొంతమంది. మళ్ళీ సంవత్సరం గురువు గారు రండి, నీకు ఇంకా బాగా ఉపన్యాసం పెడతామన్న వాడు మళ్ళీ ఫోన్ ఎత్తాల్సి వచ్చినట్టు అలాంటి వాళ్ళు ఉన్నారు. మాట వరుసకు కూడా మళ్ళీ కొంతమంది అసలు మాట ఇవ్వకుండా కూడా గురువు గారు ఉపన్యాసం మళ్ళీ సంవత్సరం పెట్టాలనుకుని ఈ సంవత్సరం ప్రాణం తీస్తే అలా వచ్చాను లేదని చెప్తాను నేను. ఆయన అడగని చెప్తాడు, ఫీనిక్స్లో బంగారు పిల్ల సీమ డాక్టర్ గారును కిషోర్ గారు నేను ఇంట్లో కూర్చుంటానంటే, కాదండి మీరు ఏమైనా రావాలని బలాత్కారంగా లాక్కొచ్చారు. అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక్కసారి మాట అంటే మాట కోసం ప్రాణం ఇచ్చే మహాత్ములు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది. రాముడు అటువంటి వాడు, ఒక్కసారి మాట ఇస్తే ఇంకా మాట మీద నిలబడతాడు తప్ప కాళ్ళ మీద నిలబడ్డా ఆయన. అంతటి ఉత్తముడు కనుక కపట మెరుగని సత్యవాక్యముల వాడు. లోపల ఒకటి బయటికి ఓటిన కపటము లేని సత్యవాక్యం అన్నారు పైకి అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనస్సులో ఏది ఆలోచిస్తున్నామో నాలుకతో అదే మాట్లాడాలి. లోపల ఏమనుకుంటే అది బయటికి రావాలి, అన్నాక చేసి తీరాలి, లేదా అనంత అన్నాడు. అది త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మణ. పద్మాకర్ గారు మీ ఇంటికి వచ్చారు, నీ మనస్సులో ఆయన చూడగానే దిక్మాలాడు వచ్చాడా అనిపించింది, కానీ పైకి మాత్రం అయ్యి బాబోయ్ మీలాంటి పండితులు రావడం నా అదృష్టం, లోపల మాత్రం దౌర్భాగ్యుడు వచ్చి పడ్డాడు బాబోయ్ అనుకోకూడదు. లోపల ఏమనుకుంటున్నావు పైకి చెప్పడం ఇష్టం లేకపోయినా పైకి ఎందుకు పొగట్టడం, మీరు రావడం నా అదృష్టం. అయ్యా నేను ఈ పని మీద వచ్చాను కానీ మీరు అడిగితే చేయకుండా ఉంటారా అని బయటికి వెళ్ళాక వీడికి అపరవకుండా చేయటం. అంటే మనస్సులో ఒకటి అనుకున్నావు, నోటితో ఒకటి అన్నావు, చేసేది ఇంకోటి చేస్తున్నావు. ఇది ఎంత ప్రమాదమో తెలుసా. చివరి రోజుల్లో మంచం మీద నరకం అనుభవించి చచ్చిపోతారు ఇలాంటి వాడు. అనారోగ్యాలతో చచ్చిపోయేవాడు వీళ్ళే. హాయిగా సుఖంగా కబుర్లు చెప్పుకుంటూ పోతారే వాళ్ళు ఎవరంటే రాముడిలా ఉండాలి, చేయలేకపోతే చేయలేని ముందే చెప్పేమన్నారు అంతే, ఏమి ఇబ్బంది లేదు దానివల్ల. అందుకని సత్యం మీద నిలబడతాడు రాముడు. అటువంటి వాడమ్మా రమణి రాముండు శుభలక్షణముల వాడు. రాముడు అంటే పూర్తిగా శుభలక్షణములతో ఉంటాడు. ఇన్ని గుణములు రూపింపనసగువాడు. ఈ గుణాలన్నీ ఉన్నాయట లక్ష్మణుడిలో. మళ్ళీ వెనక్కి వచ్చే లక్ష్మణుడు ఇలా ఉంటాడని చెప్పక్కర్లా, ఈ రాముడిలో చెప్పిన లక్షణములన్నీ ఉన్నాయి. మళ్ళీ వెనక్కి రాకుండా అంత తేలిగ్గా చెప్పింది ఆవిడ. కాకపోతే రాముడికి లక్ష్మణుడికి ఒక్క తేడా. రాముడు రామశ్యామో మహాయశా అని సుందరకాండలో రాముడు నీలమేఘఛాయ శరీరుడు, కానీ లక్ష్మణుడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. ఆయన మాత్రం బంగారు రంగులో ఉంటాడు.
ఇది చాలా గొప్పగా రాసింది అనుకుంటా మన వల్ల, కానీ ఈ ముఖం సుందరకాండలో ఉంది. సువర్ణ చెవి శ్రీమాన్, సుందరకాండ ఉంటే చూడండి ఒకసారి. సువర్ణ చెవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాహ. ఆయన బంగారపు రంగులో ఉంటాడు. సువర్ణ చెవి అంటే బంగారపు కాంతి, రాముడు శ్యామల వర్ణం. రంగు తేడా తప్ప మిగతా గుణములు ఇంచుమించుగా ఇద్దరిని ఒకటే. ఇన్ని చెప్పాక అప్పుడు ఆవిడ నమ్మింది. అప్పుడు ఉంగరం ఇచ్చాడు. ఆ ఉంగరం చూసాక పూర్తిగా నమ్మింది. అప్పుడు ఆవిడ దగ్గర చూడమని పుచ్చుకున్నాడు. ఎంత చేసి తన ప్రాణం నిలబెట్టాడు హనుమంతుడు. అందుకని హనుమంతుడు అంటే సీతకి చాలా ఇష్టం. అందుకే పట్టాభిషేకం అయిపోయాక హనుమంతుడికి ఆవిడ ప్రత్యేకంగా విందు భోజనం కూడా పెట్టింది. ఆ విందు భోజనం పెడుతున్నప్పుడు ఆవిడ పాపిట్లో ఇంత బొట్టు పెట్టుకొచ్చింది. గుర్తు పెట్టుకోండి, 5 స్థానములలో కుంకుమ ధరించిన స్త్రీకి జీవితంలో భర్తృవియోగం ఉండదు. భర్తకి దూరంగా వెళ్ళవలసిన అవసరం ఉండదు. భర్తకి దూరంగా వెళ్ళడం 2 రకాలు. అయితే భర్త చచ్చిపోయి వైధవ్యం పొందడం, అది వైధవ్యమే. విధవ అంటే ఏమిటనుకుంటారు అర్థం? ధవ అంటే భర్త, వి అంటే లేకుండా ఉండడం. ధవుడు చచ్చిపోయాడు కనుక, భర్త చచ్చిపోయాడు కనుక విధవ. ధురహ అంటే స్త్రీ, భార్య. విధురుడు అంటే భార్య లేనివాడు అని అర్థం అన్నమాట. ఈ విధవ శబ్దం అది కరవక మన ఒట్లో విధవ అయిపోయింది తప్ప ఎందుకో తెలియదు. ఈ విధవ శబ్దానికి పాపం ఆడవాళ్ళని చాలా మందిని వైధవ్యం ఉన్నవాడు దూరంగా పెట్టేవాడు. ఎదురుస్తే తప్పని. ఎదురొస్తే తప్పు, ఆవిడతో మాట్లాడితే ఏ శాస్త్రం చెప్పలేదు తెలుసా? నేనేం చెప్పినా శాస్త్ర ప్రమాణం కొండబద్దలు కొట్టినట్టుగా పురాణాల్లో ఉన్నవే చెబుతాను. కాశీఖండంలో చూడండి ఒకసారి మీరు. స్వయంగా శివుడు ఏమని చెప్పాడో తెలుసా? అగస్త్యుడు ఏమన్నాడో తెలుసునా? ముందు పుణ్య స్త్రీ విధవ ఇద్దరూ కనపడితే విధవకి నమస్కారం చెయ్యి అన్నాడు. తర్వాత పుణ్య స్త్రీకి నమస్కారం చెయ్యి అన్నాడు. ఎందుకనో చెప్పాడు సుస్పష్టంగా. ఉమా శివసమా సాక్షాత్ తస్మాత్తాం పూజయేద్బుధై న గంగయ తయా భేద యానారి గతభర్తృక. గతభర్తృక అంటే గతించిన భర్త కలది. భర్త చచ్చిపోయిన స్త్రీకి నా గంగయ తయా భేద, గంగకి ఆవిడికి తేడాల. అందుకే పూర్వోత్తరాలు వేసేటప్పుడు గంగా భాగీరథి సమానురాలైన రాసేవారు. గంగా అన్న భాగీరథి అన్న గంగే, మళ్ళీ 2 సార్లు అగ్గిరిప్పులాగా. గంగయ న తయా భేద, గంగకి భర్త చచ్చిపోయిన స్త్రీకి తేడా లేదు, గంగతో సమానము. కాబట్టి ఏం చేయాలి? ఉమా శివసమా సాక్షాత్, పైగా ఆవిడ సాక్షాత్తు పార్వతీదేవియే, ఉమయే. తస్మాత్ తాం పూజయేద్బుధై, కాబట్టి ఆవిడ పూజించాలి. ఆవిడికి ప్రదక్షిణ చేస్తే పార్వతికి ప్రదక్షిణ చేయటమే. కొన్ని పనులకి పసుపు కుంకాలంటే ఆవిడికి లేవు కాబట్టి ఇవ్వద్దన్నారు తప్ప ఇక అన్నిటికీ భయపెట్టేసి ఆవిడ పాపం అసలు విష్ణు సహస్రనామ చదవరు, గుళ్ళోకి రానివారు. ఆవిడ కనపడితే చాలు మూల పెట్టారు. మహాపాపం చేశారు కొంతకాలం మధ్యకాలంలో తెలియక. కానీ పూర్వకాలంలో అలా చెయ్యలేదు. ఇంత సుస్పష్టంగా కాశీఖండంలో చెప్పిన శ్లోకాలు కంఠస్థం చేసి చెప్పాలి. నా గంగయాతయా భేద యా నారీగత భర్తృక ఉమా శివసమా సాక్షాత్ తస్మాత్తాం పూజయేద్బుధై. కాబట్టి ఆవిడ పూజించాలి. అన్నిటికీ ఆవిడ భయపెట్టేయకండి అన్నాడు. ఆవిడ చేతి వంట తిన్న వాళ్ళు కూడా ఉన్నారు తెలిసిన మీకు. కొంతకాలం పిచ్చి అంటారు దీని అన్నమాట. శాస్త్రంలో మనకి భయం ఎక్కువయ్యి భక్తి దక్కింది. భగవంతుడి దగ్గర ఉండాల్సింది భక్తి, భయం కాదు. ఇవాళ ఆయనకి దండం పెట్టకపోతే మన ఉద్యోగం పీకేస్తారేమో అనుకుని ఎంతకాలం పూజిస్తావు? రోజు ఆయన ఏమన్నా ప్రిన్సిపాలా మన నెత్తి మీద కూర్చుని సంతకం వేడకి పెట్టలేదు గనక నీ ఉద్యోగం ఊస్టింగ్ అంటాడా? నువ్వు 45 మైళ్ళ స్పీడ్తో వెళ్ళేవాడు 60 మైళ్ళు వెళ్ళావు కాబట్టి $100 టికెట్ ఇస్తానంటారు. ఆయన ఏమన్నా పోలీసా? కాదే, ఆయన పరమ సాత్వికుడు, మనకి తండ్రి. వినయంగా ఉండు, భక్తితో ఉండు. కావాలని నువ్వు అనవసరంగా నియమాలను ఉల్లంఘించకు. కానీ తప్పు చేస్తే క్షమించగలిగే అత్యంత కరుణాస్వరూపుడు, అవ్యాజ కరుణామూర్తి అయినంటే అసలు శాస్త్రాలు విడిచిపెట్టి కొసల శాస్త్రాలు పట్టుకుని భయంతో భీతితో కాకుండా భక్తితో నా తండ్రి అనుకోండి, నా తల్లి అనుకోండి, ఇంక మీకు ఆయన దగ్గర ఏం భయం ఉండదు. చాలా హాయిగా ఉంటారు. నేను మా అమ్మతో అలా మాట్లాడతాను. మా అమ్మవారు 3 అమ్మవార్లు గుడి కదా అది. ఇటు లక్ష్మి, ఇటు సరస్వతి, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. కుడివైపు సరస్వతి ఉండాలి, ఎడమవైపు లక్ష్మి ఉండాలి, మధ్యలో లలితామాత. ఆ తల్లి దగ్గర కూర్చుంటే ఎన్నిసార్లు మాట్లాడుతుందో ముఖాముఖి. పాలిస్తూ ఉంటుంది, నాకు లాలిస్తూ ఉంటుంది. ఈ పూట మనస్సుకు అశాంతి అనిపిస్తే అమ్మ అంటే చాలు ఆ పని అయిపోతుంది. ఏమో ఇది అవదా అనుకుంటే అయిపోతుంది ఆ తల్లి దగ్గర. అలా భయం లేకుండా ఉండాలి.
ముఖాముఖి మాట్లాడాలి. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే విధవ అనే శబ్దానికి అర్థం చాలా పవిత్రమైనది, కొంప మురిగేదేం కాదు. తౌడు లేకపోతే విధవ, భార్య లేకపోతే విదురుడు. భర్తకి దూరంగా వెళ్ళడం ఎంతైనా బాధ. యావత్ జీవితం హాయిగా పెళ్ళయింది, కలిసిమెలిసి ఉన్నారు, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అయ్యారనుకోండి, చాలా బాధ. అందుకే మన పురాణాలలో భార్యాభర్తలిద్దరూ కొంచెం ఇంచుమించుగా వెళ్ళిపోవాలనే కోరిక ఉంటే వారికి ఒక వ్రతం చెప్పారు. ఆ వ్రతానికి అసూన్య శయనం వ్రతము అని పేరు. భవిష్య పురాణంలోను నారద పురాణంలోనూ కూడా ఈ వ్రతం ఉంటుంది. అందులో ఈ వ్రతం పేరు అసూన్య శయన వ్రతము. శయనము అంటే పరుపు, అశూన్య శయనం అంటే పరుపు శూన్యంగా లేకుండా ఉండడం. భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త ఆ మంచం మీద పడుకుని బాధపడకుండా ఇద్దరు కలిసి పడుకుని హాయిగా శరీరం విడిచిపెట్టే వ్రతం అన్నమాట. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు దూరం కాకుండా వ్రతం. ఆ వ్రతం చాలా గొప్పది, విధి నాడు చేస్తారు. అది పక్కన పెడదాం. ఎందుకు చెబుతున్నాము? భార్యాభర్తలు ఇంతకాలం పెళ్ళయి కలిసి ఉన్నాక ఒకరు ముందు ఒకరు వెనక అయితే రెండో వాళ్ళు బెంగ పెట్టుకుంటారు, ఉండలేరు కనుక అలా ఉండకుండా ఉండడానికి మంత్రశాస్త్రం ఒక చక్కని మార్గం చెప్పింది. అది స్త్రీలకి 5 స్థానములలో కుంకుమ పెట్టుకునే నియమం. దీనిని శివుడు పార్వతికి చెప్పాడు. ఎందులో చెప్పాడు? వామకేశ్వర తంత్రంలో. వామకేశ్వర తంత్రంలోనే దేవి ఖడ్గమాల స్తోత్రం. దేవి ఖడ్గమాల స్తోత్రం అనే స్తోత్రం ఉంది కదా, అందులో చివరిని ఇది వామకేశ్వర తంత్రే ఉమామహేశ్వర సంవాదే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రత్వం అంటున్నానే. వామకేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. ఆయనే మనం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమ సర్వభూత దమనాయ నమో మనోన్మనాయ నమ. వామదేవుడు అనే పేరుతో ఒక ముఖం ఉన్నది ఆయనకి. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము, ఇవి శివుడికి 5 ముఖాలంటే. అందుకని శివుడు పంచముఖుడు. అందులో వామదేవుడు ఒక ముఖం. ఈ ముఖంతో ఎప్పుడు ఆయన పురాణములు శాస్త్రములు చెబుతాడు. అలా మంత్రశాస్త్రములు పురాణములు చెప్పే దేవుడు వామకేశ్వరుడు అన్నమాట. బాగా పురాణముల్లో పండితుడు అవ్వాలంటే ఈ మంత్రములతో శివుడికి అభిషేకం చేయమన్నారు. సోమవారం వచ్చినప్పుడు ఈ పంచవ్యావృతులు ఉన్నాయి కదా, వరుసగా మనకి సజ్జోజాతం మొదలుపెట్టి ఈ 5 విడిచిపెట్టకుండా వీటితోటి ఆవు పాలు, పచ్చకర్పూరపు నీరు, యాలకల పొడితో అభిషేకం చేస్తే మీరు చూడండి ఎటువంటి పండితులు అవుతారు. ఆవు పాలు ఎడవపోస్తున్నారు, యాలకుల్ని పొడిని చేసి ఆ పొడి నీళ్ళల్లో కలిపి శివలింగం మీద పోయండి. పచ్చకర్పూరం ఉంటుంది, అది మనం లడ్డూల్లో వేస్తున్నాం, దాన్ని కూడా పిండి చేసి నీళ్ళల్లో కలిపి ఆ నీటిని కూడా పోయండి. అప్పుడు అభిషేకం చెయ్యండి. కొంచెం పాలు, పాలు అయ్యాక యాలకుల జలం, యాలాజలం అయ్యాక పచ్చకర్పూర జలం, ఈ 3టితో ఈ పంచవ్యాహృతులతో కనుక అభిషేకం చేస్తే అద్భుత పాండిత్యం వస్తుంది, మంత్ర రహస్యాలు తెలుస్తాయి అన్నమాట. అటువంటి మంత్రశాస్త్రములనిచ్చే ఈశ్వరుడు వామకేశ్వరుడు. ఆయనని పార్వతి ప్రశ్నించేది, ఏమంటే ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా? ఇప్పుడు మనకి శ్రీరామ రామ రామేది చెప్పింది అలా సంభాషణలోనే. అలా ఒక రోజున ఆవిడ, ఆడవాళ్ళకి అన్నిటికంటే వైధవ్యం చాలా బాధ కదండి, విధవలు కాకుండా సుఖంగా ఉండాలంటే స్త్రీలకు ఏమైనా ఒక సులభోపాయం చెప్పండి, లఘూపాయం అని. అప్పుడు ఆయన అన్నాడు, పార్వతి ఇలా పాపిడి, మధ్య పాపిడి తీసి ఇక్కడ ఒకసారి బొట్టు పెట్టుట, ఇది ఒకటి, ఇక్కడ కుంకుమ పెట్టాలి. ఇక రెండవది భ్రూ మధ్యం, కనుబొమ్మలు కలిసే మధ్య, అంటే ఇక్కడ కాదు ఈ మధ్యలో పెట్టాలి. ఒకటి ఇక్కడ, 2 ఇక్కడ. ఇంకా మూడవది ఈ కంఠం దగ్గర చిన్న గుంట ఉంటుంది, ముచ్చిరి గుంట అంటారు దీన్ని, ఈ కంఠం దగ్గర ఉన్న గుంట దగ్గర. 4వది వక్షోజాల మీద, 5వది నాభి బొడ్డు. ఈ 5 స్థానములలో ఉదయం స్నానం అయి పూజకి వెళ్లే ముందు కుంకుమ పెట్టుకున్న స్త్రీకి వైధవ్యం ఉండదు అన్నాడు. ఈ 5 స్థానాల్లో మాత్రమే కుంకుమ ధరించాలి. ఇంకా అత్యావశ్యక స్థితిలో పారాయణ పెట్టుకున్నప్పుడు కాళ్ళకు కూడా పసుపు పూసి పారాయణ పెట్టచ్చు, అది వేరే విషయం. కానీ పుణ్య స్త్రీగా ఉండడానికి ఇది, సంపదలకు అది కాళ్ళకి పారాయణ. అందుకని సీత కూడా అలాగే 5 స్థానాల్లో కుంకుమ పెట్టుకున్నది. మీకు ఎప్పుడు కూడా చూడండి, వక్షస్థలం మీద కూడా కుంకుమ పెట్టుకునేవారు పూర్వం. రోజు
శ్రీ మహావిష్ణువు యొక్క సుప్రభాతంలో ఏం చెబుతున్నారు? కమలాపుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నేలతను. లక్ష్మీదేవి యొక్క కుచముల మీద ఉన్న కుంకుమ అంటుకున్న వక్షస్థలం కలిగిన నీల శరీరం కలవాడా. నీలంగా ఉంటుంది ఆయనకి. లక్ష్మిని కౌగిలించుకున్నాడు. ఆవిడ వక్షస్థలం మీద ఉన్న కుంకుమ ఆయన వక్షస్థలానికి అంటుకుంది. అలాగా నీ శరీరం నీలంగా ఉండి కూడా ఈ అరుణత్వాన్ని పొందింది. ఎరుపు ఆ కాస్త ఎరుపోయింది. ఎంత చమత్కారం చెప్పారు. కమల కుచ చూచుక కుంకుమత. లక్ష్మీదేవి యొక్క చూచుకముల మీద ఉన్న కుంకుమ వలన అరుణత్వం పొందిన నీలతను నల్లని శరీరము కలవాడా అన్నమాట. అది చాలా గొప్ప శ్లోకాలు. తోటక వృత్తం అంటారు వాటిని. అందంగా చక్కగా పాడుకొచ్చారు వాడు అన్నమాట. భలే భలే ఛందస్సులుండి ఆ రోజుల్లో అనమాట. ఆ రోజుల్లో అందువల్ల ఈ స్థానంలో వాడు పెట్టుకుంది. ఇప్పుడు హనుమంతుడు అది చూశాడు. అన్నీ కాదు, ఇక్కడ మాత్రం బాగా కనపడుతుంది కదా. అమ్మవారికి చాలా భక్తితో నమస్కరించి అమ్మ ఆశీర్వదించు అన్నాడు. సరిగ్గా ఈ పాపిటి దగ్గర కుంకుమ కనపడింది. తల్లి, నాకు ఒక అనుమానం, కుతూహలంతో అడుగుతున్నాను, అభ్యంతరం లేకపోతే సమాధానం చెప్పు అన్నాడు హనుమాన్. అదే నాయన నువ్వేమడిగినా చెబుతానంది. ఆవిడకి అంత ఇష్టం ఆయనకి. అసలు కన్న కొడుకు లవకుశుల మీద కూడా ఆయన మీద ఉన్నంత ప్రేమ లేదు ఆవిడికి. ఆ హనుమంతుడి వాత్సల్యం, హనుమంతుడి మీద ఉన్న వాత్సల్యం అది తలుచుకుంటే శరీరం గగురు పొడుస్తుంది, కన్నీళ్ళు వస్తాయన్నమాట. అంతటి జగదేక మాత లక్ష్మీదేవి, సీతాదేవి మా అబ్బాయి అంటూ ప్రేమించిందంటే ఆ తల్లి కటాక్షం పొందిన భాగ్యశాలి మనకి దేవుడు అయ్యాడు. అది మన భాగ్యం అన్నమాట. ఏం కావాలి చెప్పు. ఎంత బొట్టెందుకు పెట్టావమ్మా అన్నాడు. అది కూడా ఆంజనేయ స్వామికి ఒక రోజు ఎర్రగా బొట్టు పెట్టేసింది అనమాట ఆవిడ చిరునవ్వు నవ్వి, హనుమంతుడు ఎంత పండితుడు, ఎంత జ్ఞాని, అసలు హనుమంతుడికి ఉన్న లక్షణాలు ఎవరికి ఉన్నాయి నిజం చెప్పాలంటే. కానీ ఎందుకు ఆయన చూస్తే చంటి పిల్లాడి కింద కనబడతాడు ఆవిడికి. అప్పుడప్పుడు నన్ను చూసి కొంతమంది నా శిష్యులు కూడా అలాగే మా అబ్బాయి అనుకుని భావిస్తూ ఉంటారు. అదొక ప్రేమ. ఆ హనుమంతుడు అలాగే అనుకుని, ఏం లేదు రాముడికి బొట్టుంటే ఇష్టం, రాముడు నన్ను ప్రేమించడం కోసం, రామానుగ్రహం కలగడం కోసం ఈ బొట్టు పెట్టాను. ఇంకేం చెప్పకుండా ఇవన్నీ ఆయనకి ఎందుకని. ఓహో అందుకా మా రాముడు అస్తమాటు సీత 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 నిన్నే కలవరిస్తున్నాడు. ఈ కిటికీ ఎక్కడుందా, ఇక్కడ బొట్టు పెట్టడం వల్ల రాముడు సీత 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 అంటున్నాడా అన్నాడు ఆయన. అవును ఆయన అంటాడు. వెంటనే లేచిపోయాడు చేయగలుగుతుంది. అయోధ్యానగరంలో ఎక్కడికి వెళ్ళినా హనుమంతుడికి డైరెక్ట్ ఎంట్రీ. ఆయనకి వీసా పాస్పోర్ట్ లక్కర్లా, ఏ కొట్టులోకైనా వెళ్ళిపోవచ్చు అన్నమాట. వెళ్ళిపోయి ఒక దుకాణం దగ్గరికి వెళ్ళాడు. ఈ పసుపు కుంకాలు ఇవన్నీ అమ్మే చోటుకి వెళ్ళి, కాస్త కుంకం ఇస్తారండి, డబ్బులు లేవండి అన్నట్టు ఆయన. నాలాగే 500 నోటు వేసుకొచ్చేసినట్టే లాస్ ఏంజల్స్కి ఆయన కూడా పాపం రూపాయలు ఎక్కడ వెళ్ళిపోయాడు. అసలు ఆయన జేబు ఎక్కడుందండి పాపం, అది బట్టలు ఎక్కడున్నాయి. నిజంగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమెరికాలో కూడా చాలా మంది మహానుభావులు యోగులు ఉన్నారు, మనకు తెలియదు. కానీ వాడు ఆనాడు వేమన్ లాంటి వాడు గోచి కొట్టు పెట్టుకున్నాడు, వీళ్ళు షార్ట్లు వేసుకుంటారు అంతే తేడా. మనకు తెలియక వాళ్ళు ఏదో షార్ట్లు వేసుకుంటాడు, లాగులు వేసుకుంటాడు అనుకుంటున్నాం. వాళ్ళు ఏ యోగి వేమనలో, కాకపోతే యోగి బదులు భోగి అంటున్నాం మనకు తెలియక. దీనివల్ల ఏ రోగి అవుతాడో తెలియదు. కానీ మొత్తం మీద ఇక్కడ కూడా మంచి యోగులు. ఒకసారి నేను చూసాను, లాంగ్ బీచ్లో చూశాను అనమాట. ఆ పసిఫిక్ దగ్గర, లాస్ ఏంజల్స్ దగ్గర. ఆ బీచ్లో మహానుభావులు వాళ్ళు. అన్నిటికీ దిగంబర సన్యాసుల యొక్క అనుగ్రహం కలిగింది నాకు అనమాట. మహానుభావులు చూశాను. అదో పక్కన పెడితే మొత్తం మీద ఈ పుణ్యాత్ముడు అమాయకంగా వెళ్ళి ఏం కావాలని అడిగితే కుంకుమ ఇస్తామంటే నీకడ్డేవిడి పట్టుకుపోన్నాడు. కొంచెం కుంకుమ తీసినా పెట్టుకున్నాడు. హనుమంతుడి శరీరం అంతా మనకి వెంట్రుకలు ఉంటాయి కదా, దాంతో ఈ బొట్టు అంటుకోలేదు. అబ్బే ఇది లాభం లేదండి, కుంకుమ అంటుకోవాలంటే ఏం చేయాలి అన్నాడు ఆయన. నూనెలో కలిపి పూసుకున్నాం అనుకో ఇక వాదయ్యా అన్నట్టు వాడు. అయితే ఈ కాస్తా కొస్తా కుంకుమ చాలదు, 2 బస్తాలు మోస్తారు పట్టుకుపోనా అన్నాడు ఆయన. పట్టుకోమని అడిగిన. ఈ ఖాతా రాముడిది, రాముడి ఖాతాలో వెళ్ళిపోతారు వాడినంతా, క్రెడిట్ కార్డు అంతా అక్కడ. అందుకని 2-3 బస్తాలు కుంకుమ పట్టుకుపోయాడు. ఇప్పుడు దీన్ని నువ్వుల నూనెలో కలిపి పూసుకుంటే ఒంటికిట బాగా అతుకుపోతుందని చెప్పాడు ఆయన. అందుకని వెంటనే మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు, గానుగా ఆయన దగ్గరికి వెళ్ళి కాస్త నూనె ఇస్తామంటే నీకు ఎదురేడు పట్టుకోమన్నాడు. అక్కడికి ఒక డ్రమ్ము పట్టుకొచ్చేసాడు నూనె. ఈ నూనెలో పోసేసాడు మొత్తం కుంకుమని. దీన్ని గిర్రని తిప్పేశాడు కలర్. ఇక ఇది తీసుకుని
ఇలా పూసేసాడు. ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే సీతనంత ప్రేమిస్తున్నాడు, ఒళ్ళంతా కుంకుమ పూసుకుంటే ఇక రాముడు నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు, సీత దగ్గరికి కూడా వెళ్ళాడు. అదన్నమాట ఈ కోరిక. అందుకని ఇక ఈ లేపనం ఒళ్ళంతా కుంకుమ పూసినవాడు పూసినట్టు పైనుంచి కింద దాకా ఇది పూసేశాడు. ఇక ఆపాల మస్తకం కుంకుమ పూసేసుకున్నాడు. ఇవన్నీ పూసుకుని ఆఖరిని రోజు రాముడు వచ్చే ముందు సభలో ఉండేవాడు. ఈ రోజు రాముడు సభలో చాలాసేపు ఉన్నాక బయలుదేరి వచ్చాడు. వచ్చి రాముడికి నమస్కరించాడు. ఈయన చూచేంతా పక్కపక్క నవ్వడం, నవ్వితే మళ్ళీ ఏం బాగుంటుందో అడుగు నోరినా అనుకోవడం, నవ్వలేక హనుమంతుడు ఏం పట్టిందో కూడా చిన్నపిల్లాడు వచ్చి రాముడి దగ్గర కూర్చున్నాడు. రాముడికి నవ్వు వచ్చింది. అదేమిటి స్వామి, నువ్వు ప్రేమిస్తావు అనుకుని వస్తే నవ్వుతున్నావు ఏమిటి అన్నాడు ఈయన. మరి నవ్వకి ఏం చేయమంటావు, ఏమిటి వేషం అయ్యా, రోజుకో వేషం వేస్తున్నావు, నీవు ఎందుకు ఏం వేస్తున్నావో తెలియటం లేదన్నాడు ఆయన. అప్పుడు అదేమిటండి మా అమ్మని అడగండి అన్నాడు. సీత ఏమిటంటే అప్పుడు ఆవిడ గుర్తొచ్చింది. ఏమీ లేదండి, ఇక్కడ బొట్టు ఎందుకు పెట్టుకున్నావు తల్లి అన్నాడు. రాముడు ఈ బొట్టు వల్ల నన్ను ప్రేమిస్తున్నాడు అన్నాను. అదనమాట ఈ ఎఫెక్టు, 3D ఎఫెక్ట్ అంది ఆవిడ. ఇంకా చూడండి, అప్పుడు ఆయన పక్కపక్కనది హనుమంతుడి కల్లా కపటం లేని వ్యక్తికి వెచ్చుకున్నాను. పరాశర సంహితలో వ్యాసుడి తండ్రి చెప్పిన గొప్ప కథ ఇది. ఇది మళ్ళీ అల్లాటప్ప కథ కాదు సుమా. వ్యాసుడి తండ్రి పరాశరుడు ఒక రోజున కొడుకు దగ్గరికి వచ్చాడు. నాయన నాకు చిన్న వరం ఇస్తావా అని అడిగాడు. కోరుకోండి నాన్నగారు అన్నాడు. మీరు ఆజ్ఞాపించాలి, వరం అడుగుతున్నారు ఏమిటి, అయినా మీరు అడిగితే కాదంటారా అంటే ఏం చెప్పంటావు, అసలు అన్నీ నువ్వే రాసేస్తే ఇంక నేను ఏం రాయను అన్నాడు. అప్పుడు అర్థమైంది, నేనేం రాసేసానంటే అన్నాడు. ఏం చెప్పంటారు, మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కూర్మ స్కాంద పురాణములని 18 పురాణాలు నువ్వు రాసేసావు. మహాభారతం నువ్వే రాసేసావు, బ్రహ్మసూత్రాలు నువ్వే ఇచ్చేసావు, వేదాలు నువ్వే విభజించావు. ఇంకా నువ్వు రాయందంటూ లేదు, నాకు రాయడానికి ఏమీ మిగల్చలేదు. కానీ నా అదృష్టం హనుమంతుని చరిత్ర సంపూర్ణంగా నువ్వు ఇంకా ముట్టుకోలేదు. భవిష్యత్తులో హనుమత్ చరిత్ర రాయాలనుకుంటున్నావుట, అది మాత్రం నేను రాస్తాను, నువ్వు దాని జోలికి వెళ్ళొద్దన్నాడు. ఈయన చిరునవ్వులని అలాగే అన్నాడు. అందుకని వ్యాసుని తండ్రి పరాశరుడు వ్యాసుని ఆపి హనుమంతుని చరిత్ర అంతా తన పేరే పెట్టి సంహిత అంటే ప్రజల కోసం పురాణ కథల యొక్క గుత్తి అని అర్థం. ఏ గ్రూప్ ఆఫ్ స్టోరీస్ అన్నమాట. అలాంటి సంహితని తన పేరు మీదుగా పరాశర సంహిత అని రాశాడు. హనుమంతుడి అవతారం యొక్క రహస్యం అందులోనే ఉంటుంది. వచ్చే మంగళవారం చెప్తానండి, అవకాశాన్ని బట్టి. అన్నీ ఒకే రోజు చెప్పేస్తే మళ్ళీ ఇంకో రోజు ఉపన్యాసం పెట్టరు, అడుగుపడు. పరాశర సంహితలో హనుమంతుడి అవతారం ఎందుకు వచ్చింది అదొక అద్భుతమైన కథ, అందులో మాత్రమే ఉంటుంది. ఇంతవరకు హనుమంతుడు పుట్టిన కథ ఉంది, సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళడం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ హనుమంతుడి అవతారానికి మూల కారణం ఒకటి ఉండాలిగా, అది ఆయనే రాశాడు. హనుమంతుడు ఎన్ని కథలు ఉన్నాయనుకున్నారు, నిజంగా ఎంత ఉంది. నేను శ్రీ ఆంజనేయం అనే పేరుతోటి దాన్ని భక్తి టీవీలో ఒకప్పుడు 81 వారాలు చెప్పాను, ప్రతి మంగళవారం వచ్చేది. ఇప్పుడు కాశీఖండం వస్తున్న టైంలో అదంతా ఒరిజినల్ DVD నాకు ఇచ్చేశారు. నా అదృష్టవశాత్తు తీసుకున్నాను. దాన్ని కనుక చక్కగా ఏ DVDలోనో యూట్యూబ్లోనో అలాంటివి నాకు చేత కదండి, ఇంకెందుకు నన్ను అనుకోవడం. నా బదులు మీరు ఎవరన్నా చేస్తే తప్ప నాకు ఇప్పటివరకు నా 1000 ఓపెన్ చేయడమే చేత కాదు. రోజు ఇంగువారు నేను ఆయన కథలు కొడుతున్నాను. ఆయన ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పురాణములా అన్నీ అప్డేట్ చేయగలరు, వేదం వల్ల అర్థం వచ్చేస్తుంది, భాష అంటారా వస్తుంది. ఈ సంస్కృతాంధ్ర హిందీ భాషలో వచ్చినట్లుగా కంప్యూటర్ మాత్రం రావట్లా. ఇది కంపే దాని పేరు. నాకు కంపు తప్ప కంప్యూటర్ రావటంలా. మా అమ్మాయిలు చిన్నపిల్లల దగ్గర నుంచి బయట వాడు అంతా చేసేస్తారు. అరే వాడు కూడా టిక్ టిక్ అని ఈమెయిల్ ఓపెన్ చేస్తాడు. వాడు నాకు కాదు, ఏం చేస్తాం, ఎవడ అదృష్టం వాడిది. ఆ హనుమత్ చరిత్ర కనుక ఒక్కసారి ఇటువంటి వాటిలోకి వెడితే యావత్ ప్రపంచానికి ఇంకా హనుమంతుడి గురించి ఇంకో వ్యక్తి చెప్పవలసిన అవసరం లేకుండా చెప్పేశాను. అన్ని కథలు, అన్ని విశేషములు 81 అంటే దాదాపుగా ఒక 44 గంటల దాకా ఇంచుమించుగా ఉంటుంది. కొన్ని చోట్ల అరగంట, కొన్ని చోట్ల 35 నిమిషాలుగా ఉంటాయి. కాబట్టి ఒక 40-45 గంటల ప్రవచనం ఏకధాటిగా అన్నమాట. అది ఇండియాలోనే వదిలేశాను, ఒరిజినల్ అన్నమాట. మొత్తం ఆ భక్తి టీవీలో ప్రసారమైన చరిత్ర. ఇటువంటివి ఏ రోజుగా రోజు విడివిడి ఉపన్యాసాలు కాకుండా రమణ గారు ఒకసారి ఎప్పుడు ఏదో ఒక చరిత్ర పెడితే ఒక సప్తాహం కింద అనమాట. అది ఏదైనా అన్నమాట. వెంకటేశ్వరుడి చరిత్ర పెడితే 7 రోజులు వెంకటేశ్వరుడిది. అప్పుడు ఏమవుతుంది,
ఆయనకి సంబంధించిన అనేక విశేషములు ఒక సీరియల్గా వెళ్ళిపోతాయి. లేదా ఒక హనుమంతుని విశేషం, లేదా ఒక కాశీ విశేషం, ఏదో ఒక సబ్జెక్టు ఒక 7 రోజులు అన్నమాట. చౌచౌగా కొన్ని విశేషములు కాకుండా, లేదా ఒక భాగవతం. ఇలాగ మనం ఒకదాన్ని ఒక సప్తాహ దీక్షతో చేస్తే సప్తాహము వల్ల వచ్చే లాభములు చాలా ఎక్కువగా ఉంటాయి. మిగతా వాటి అన్నిటికంటే సప్తాహ దీక్ష చాలా విలువ ఉన్నది. ఆ విలువ ఇంక దేనికి రమ్మన్నా రాదు. ఎందుకు చెబుతున్నానంటే ఆ పరాశర సంహితలో కథ ఇది. ఇక్కడ మాత్రమే బొట్టు పెట్టుకున్న సీతను చూచి రాముడు ప్రేమిస్తున్నాడు, ఇక ఒళ్ళంతా కుంకుమ పూసుకుంటే నన్ను రాముడు ఎంత ప్రేమిస్తాడో అనుకుని, రామ ఈ కుంకుమ పట్టుకొచ్చి నూనెలో కలిపి ఒళ్ళంతా పూసుకున్నాను అని ఆయన చెప్పాడు. అప్పుడు సీత చూసి నవ్వి, సీత నువ్వు హాస్యానికన్నా ఇతను నిజంగా పూర్తిగా తీసుకున్నాడు. నిజానికి పుణ్యస్త్రీల కోసం ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి, తాను పుణ్యస్త్రీగా బ్రతకడానికి. నువ్వు అతనికి రాముడి ప్రేమ అన్నావు, భర్త ప్రేమ అనకుండా. ఆవిడ అంతరార్థం ఆవిడ వేళాకోవడానికి కూడా అలా. రాముడు సర్వలోకానికి భర్త కదా, ఈ భర్త కేవలం తనకి భర్త. కానీ రాముడు అలా కాదు, సమస్త లోకానికి భర్త ఆయన. రాముడు జననాథుడు, ఆయన ప్రజావల్లభుడు ఆయన. అందుకని ఆవిడ అలా అంది. ఈయన నిజంగానే పుచ్చుకు పూసుకున్నాడు. ఆ పూసుకున్న రోజు మంగళవారం. మంగళవారం నాడు నా అనుగ్రహం పొందడానికి ఈయన గంధసింధూరాన్ని విలేపనంగా పూసుకున్నాడు. ఈ రోజు నుంచి ప్రజలకి నేను ఒక నియమం చేస్తున్నాను. హనుమంతుడికి మంగళవారం రాగానే గంధసింధూరం ఒళ్ళంతా పూత పూసిన నువ్వుల నూనెలో కలిపి, లేదా నువ్వుల నూనెతో కలిపినటువంటి గంధసింధూరాన్ని తోకకి పూసిన, లేదా గంధసింధూరాన్ని చేత్తో పుచ్చుకుని నువ్వుల నూనెలో కూడా కలపక్కర్లా. అష్టోత్తర శతనామాలు సహస్రనామాలతో ఏదో 108 నామాలు ఉన్నాయి. అష్టోత్తర శతనామాలు ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం శ్రీ సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః. ఇలా 108 నామములు. ఈ నామములు చదువుతూ అలా కుంకుమతో పూజ చేసిన, మళ్ళీ ఆ కుంకుమ కూడా ఈ 2 వేళ్ళే ఉపయోగించాలి. చిటికెన వేలు, చూపుడు వేలు, ఈ రెండింటిని త్యక్తవా విడిచిపెట్టి, అంగుళీయకపు వేలు అనామిక అంటాం, దీనిని మధ్య వేలు, వీటితో మాత్రమే కుంకుమ పూజ చేయాలి. నియమం గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా కుంకుమ పూజ చేసేటప్పుడు వీటితోటే వెయ్యాలి. చేతికి ఇవ్వకూడదు విభూతి. ఎంతటి వాడికైనా విభూతి మీ చేతితో ఇవ్వకండి. ఇస్తే క్రమంగా దారిద్ర్యం పట్టుకుంటుంది. విభూతి అంటే ఐశ్వర్యం, అది చేతికి ఇవ్వకుండా కిందే పెట్టమనాలి. అందుకే మనము ఇవ్వరాదు, ఇతరులు ఇస్తూ ఉంటే కింద పెట్టమనాలి. మా ఇంటికి రాగానే ఇదిగోనంటే ఈ విభూతి పూసుకోండి అని వాడు ఇవ్వకూడదు. తెలియకపోతే వాడు ఇస్తే తెలుసున్న వాడు కింద పెట్టమని చెప్పాలి. కొన్ని కఠోర నియమాలు ఉన్నాయి. శవములు చేతిలో పెట్టడం కూడా విభూతి చేతిలో పెట్టడంతో సమానం అయిపోతుంది కొంతకాలానికి. అందువల్ల ఆయా దోషాలు మరీ లోతుగా ఇప్పుడు అనవసరం, కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా పూజ చేసిన అటువంటి వారికి సంపూర్ణంగా నా అనుగ్రహం లభిస్తుంది. తేషాం వాసస్త్రివిష్టపి. భూలోకంలో సౌకర్యాలు వాటి ఉంది, అవి ఎలాగో ఇస్తాను. ఈ భూలోకంలో హనుమంతునికి మంగళవారం నాడు కుంకుమతో పూజ చేసిన వాడికి అది ఇది అనేది లేకుండా సకల సౌభాగ్యాలు సంపదలు ఇస్తాను. ఇవన్నీ ఒక ఎత్తు. స్వర్గంలో వాళ్ళకొక్క ఆసనం కేటాయిస్తానన్నాడు. తేషాం అంటే అటువంటి వారికి త్రివిష్టపే స్వర్గమునందు వాసహ నివాసం ఉంది. గ్యారంటీ కాదు. మనం ఎంత లేటుగా వచ్చినా, ఇప్పుడు ఈ కథ విన్నారు మీరంతా, మీకు సీట్ అక్కడ అంటే పెట్టారు ఆల్రెడీ, ఇంక మీరేం వెంకట్టుకోకర్లా. వినని వాడు కర్మ, మనం ఏం చేస్తాం, వాళ్ళకి కూడా నరకంలో పెట్టారు ఆ సీట్. కాబట్టి ఎవరికి వాడికో రిజర్వేషన్ సీట్ అక్కడ అనమాట. అక్కడ ఫ్లిప్ పెట్టేస్తారట. స్వర్గలోకంలో ఇంద్రుడికి ఒక గొప్ప లక్షణం ఉంది. ఇదిగో ఈ సీటు పద్మాకర్ గారిది, ఈ సీటు ఇంగు వారిది. ఇప్పుడు కష్టమా మళ్ళీ 100 ఏళ్ళు నిండాక మీరు కంగారు అడగండి. 100 ఏళ్ళు నిండకుండా మిమ్మల్ని తీసుకెళ్ళాడు. ఇంకా ఎన్ని పురాణాలు చెప్పించాలి, ఎన్ని వినాలి, ఎన్ని తతంగాలు ఉన్నాయి ఇక్కడ. ఈ తతంగాలన్నీ మళ్ళీ ఒక ఆయన పురాణం విన్నాక బయటకు వచ్చి కొంప ముంచేశారండి, అనవసరంగా ఉపన్యాసానికి వచ్చారు అన్నాడు ఆయన. ఏమంటే నా కోసం సీటు స్వర్గంలో ఉందన్నారు, ఇంకా ఇక్కడ స్వీట్ తిందాం అనుకుంటున్నారు, మీరు అప్పుడే అక్కడికి నన్ను వింటేశారంటే కంగారు పడదు ఆయన. ఇప్పుడని కాదు అక్కడ అర్థం. ఆయువు తీరాక ఎప్పుడో ఒకప్పుడు శరీరం విడిచిపెట్టక తప్పదు కదా. అదిగో అప్పుడు వాడు అక్కడికి తీసుకెళ్తాడు. నరకాలకి వెళ్ళవలసిన అవసరం లేదని అంతరార్థం తప్ప ఇప్పుడు కూర్చున్నాడు పట్టుకుపోతాడా? ఆయనకి వేరేం పని లేదా? అంచేత ఏమీ కంగారు పడకు.
టికెట్ ముందు నువ్వు బుక్ చేసుకో, డేట్ ఫిక్స్ చేసుకో, కన్ఫర్మేషన్ మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేసుకో, అందులో నెంబర్ కూడా బోర్డింగ్ పాస్ కొట్టుకో. ఇవి ఇప్పుడు మీరు చేసే పనులు అనమాట. ఇవన్నీ అయ్యాక అప్పుడు పట్టుకెడతాడు. బోర్డు ఎయిర్ ఇండియా కాకుండా అది హనుమద్ ఇండియా అనమాట. ఆ ఇండియా ఈ విమానంలో పట్టుకెడతాడు సుమా అని అర్థం అనమాట. రాముడు అంత సుస్పష్టముగా తేషాం వాసస్త్రివిష్టపి అన్నాడు. ఈ భూలోకంలో మనశ్శాంతి కలువటం వల్ల వచ్చే నష్టం మరి ఏదీ లేదు. అన్నిటికంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలండి. అశాంతితో ఎప్పుడు సుఖం లేకుండా బ్రతకడం కూడా ఒక బ్రతికేనా, రోజు ఏడుస్తూ బెంగతోటి. కానీ హనుమంతునికి కుంకుమ పూజ చేస్తే ముందు ప్రశాంతంగా బతుకుతాడు, ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుతాడు. అన్నిటికంటే నిజమైన సంపద తృప్తి. అది లేకపోతే మేరు పర్వతం బంగారు కొండ పట్టుకొచ్చి మీ దగ్గర పెడితే మాత్రం ఉపయోగం ఏమున్నది? ఎన్ని ఇచ్చినా వాడికి సంతృప్తి ఉండదు. ఓ పిసిరి కొట్టాడు ఉన్నాడు. మా చిన్నప్పుడు 10 పైసలకి చాలా, నాకే అంటే ఇంక మీలాంటి కొంతమంది నాకంటే పెద్దలు ఉన్నారు, భీష్ముడు ద్రోణాచార్యుడు లాంటి వాడు. వాళ్ళ కాలంలో 10 పైసలకి ఎంత వచ్చేదో ఆలోచించండి. 10 పైసలు మారేమ తీర్థం అనే తీర్థానికి మా నాన్నగారు ఇస్తే పట్టుకెడితే ఎంత మిఠాయి ఇచ్చేవాడు ఆయన కాదు. 10 పైసలు ఇప్పుడు 10 రూపాయలు పెట్టుకెడితే ఏం విలువ ఉంది? మాట్లాడితే ముష్టాడు కూడా ప్లీజ్ గివ్ మీ 10 రూపీ నోట్, పైగా 10 రూపీ నోట్ వాడు ఇంగ్లీష్లోను మాయగారు, ఇంగ్లీష్ ముష్టది. అలా అయిపోయింది. కానీ ఆ రోజులు అలా ఉండేది. ఈ ఓసారి భీమవరం పెడుతున్నాను గణపురం నుంచి. ఓ పిసిరి కొట్టాడు, ఎక్కాడు వాడు. హఠాత్తుగా కండక్టర్ని బస్సు ఆపడి బాబోయ్ పోయిందో అయిపోయిందో అని ఏడ్చాడు. పోయిందంటే ఏం పోయిందని, ఎవరు పోయారు? మీ ఆవిడ అన్నాడు. ఈయన కంగారది. ఆవిడపోతే ఎందుకు ఏడుస్తాను, అందులో ఉంది గాలే కదా, పోయింది అది కాదు బాబోయ్ అన్నాడు. మరి ఏం పోయింది అని కండక్టర్ నీ కోసం బస్సు ఆపేసేవి ఏమిటంటే 10 పైసలు పోయింది బాబోయ్ అన్నాడు వాడు. 10 పైసలు. ఓహోరి దుర్మార్గుడా, 10 పైసల కోసం ఇంత హంగామా చేస్తున్నట్టు ఏం చెప్పమంటారండి? ప్రాణం పోతుంది కానీ నష్టం ఉంది, 10 పైసలు ఎంత కష్టపడితే వస్తుందని ఏడ్చాడు. నా పూటి కుర్రాడు ఒకడు బస్సులో ఉన్నాడు. వీడి ఏడుపు చూచి నా 10 పైసలు ఇచ్చేయండి నాన్నగారని పాపం వాడి చేతిలో పెట్టేశాడు. ఈ బస్సు ఆపేసాడు కదా, 10 పైసల కోసం ఆయన గొడవ. అందుకని వాడు 10 పైసలు వచ్చాక సంతోషించారుగా, మళ్ళీ బాబోయ్ ఏడ్చాడు. ఇదేమిటయ్యా సిగ్గు లేకుండా ఏడుస్తావు? 10 పైసలు ఆ పిల్లాడు ఇచ్చాడు, వాళ్ళ అమ్మ ఇచ్చినది, వాళ్ళ నాన్న ఇచ్చింది అని ఇంకా ఏడుస్తావు ఏమిటంటే, ఆ 10 పైసలు పోకుండా ఉంటే ఈ 10 ఎంపీ 20 ఎంపీ అవును కదా అని ఏడుస్తున్నానంటాడు. వీడి జీవితంలో ప్లెంటీ అనేది లేదు కానీ ఆ 20 వీడు బతుకిది. ఇలాగా యావత్ జీవితం సంతృప్తి లేకుండా లోభత్వంతో బ్రతికేవాడి బ్రతుకోటేనా? లోభశ్చేదగుడే నకిం, లోభం అనేది ఒక్కటి ఉంటే దానివల్ల ఇంకా వేరే దుర్గుణముతో పని లేదు అన్నారు. మనస్సుకి తృప్తిని ప్రశాంతిని మంగళవారం కుంకుమ పూజ ప్రసాదిస్తుంది అన్నాడు. అందుకు ఈ లేత తమలపాకులు ఉన్నాయే, ఈ తమలపాకులతో పూజ చేస్తే అత్యంత భయంకరమైన కొన్ని దగ్గులు దొక్కుతాయి. తెలిసిన మీకు వీలుంటే లేత తమలపాకులు హనుమంతుడికి నివేదన చేసి ఒక్క తమలపాకుని తొడిమి తీసి నవిలి రసం మింగండి. ఇంకా బాబోయ్ అని దగ్గుతున్న వాడికి దగ్గు తగ్గకపోతే అడగండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ శ్లోకం 3 సార్లు చదివి హనుమంతుడికి పూజ చేసినటువంటి తమలపాకులలో ఒక తమలపాకు తీసుకుని దానిని నవిలి రసం మింగితే అటువంటి వాళ్ళకి తీవ్రమైన దగ్గు కూడా తగ్గడం నేను కళ్ళాలో చూశాను. అంత భయంకరమైన రోగాలను తొలగించి మనస్సుకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ప్రశాంతినిచ్చే అత్యద్భుతమైన పూజ తమలపాకులు అన్నారు. లేత తమలపాకుల వల్ల పిల్లలు కూడా బాగుంటారు. పిల్లలకి బాలారిష్టాలను ఉంటాయి కొన్ని. చిన్నప్పుడు పిల్లలకు వచ్చే రోగాలు అన్నీ నీలో సరిగ్గా నడక రాక, మాట రాక, ఇంకేవేవో బాధలు పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ లేత తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తర శతనామంతో పూజ చేసి దీని రసాన్ని ఇమ్మన్నారు. ఇస్తే దానివల్ల మంచి ఆరోగ్యం కూడా వస్తుంది అని. ఇలా ఎన్నెన్నో విశేషాలు అందులో కథల్లో చెప్పారు. ఇంకా మనం మరిన్ని విశేషాలు మరో రోజున ఎప్పుడైనా చెప్పుకుందాం. ఒక్కసారి అందరూ కూడా మళ్ళీ భక్తి శ్రద్ధలతో చెప్పండి. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్.
ఇలాంటి కథ ఒకటి ఒక తులసీదాస్ గారి వృత్తాంతం ఉన్నది. ఇంకా మనకు కొన్ని రోజులు ఉన్నాయి కనుక ఏదో ఒక రోజున అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం అలా చెప్పుకుందాం అన్నమాట. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. హరి ఓం తత్సత్. ఈసారి రమణ గారు అడగండి, ఏమడుగుతారు? రేపటి ప్రవచనం ఏమి చెయ్యాలి అని ఆయనకు అనుమానం వచ్చింది. ఇదే రేపు కంటిన్యూ చేద్దాం. ఇదే కొంచెం ఈ హనుమత్ చరిత్రలో అనేక విశేషాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రవచనం ఉంది. అందరి తరఫున గురువు గారికి నమస్కారం. రేపు సాయంత్రం మళ్ళీ 7 గంటలకు తప్పకుండా అందరూ రండి. ఇక్కడే మళ్ళీ ప్రవచనం ఉంటుంది. 7 గంటల నుంచి 9 గంటల వరకు మీరు వచ్చి ప్రసాదం తీసుకొని తీర్థం తీసుకొని అందరికీ సువర్ణోపన్యాసం ఒక్క నిమిషమా పూజారి ఒకవేళ అంటా హారతి ఇక్కడ సీతారాం గారు మీరే హారతి ఒక ప్రసాదం